हरि ओम। ओम नमो भगवते वासुदेवाय। पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीमष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोस्तुते व्यासविशालबुद्धे तुल्लारविन्दाय तपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः मुखं करोति वाचालं वपुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् అని శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ తొలి గురువులైన తల్లిదండ్రులకు ప్రణమిల్లుతూ చిన్ననాటి నుండి శ్రీ విద్య తత్వంపు నిత్య వస్తు రీతి ప్రత్యహమున అందజేసిన ఆరదమ్మనాన్నలు నాకు వారి కంజలిందు భక్తి తోడా. చిన్నప్పటి నుండి మనం మన భవిష్యత్ తరాల వారికి అందించవలసింది మన భారతీయ అధ్యాత్మ వేదాంత తత్వాన్ని. ఏది అందితే సమస్తం తెలియబడుతుందో దాన్ని మనం అందించగలిగితే ఎటువంటి కష్టం లేకుండా జీవించగలిగే అవకాశం ఆ సంతానానికి కలుగుతుంది. ఆ విధంగా నాకు చిన్నప్పటి నుండి భగవద్గీత నేర్పించడంలో కానీ ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని తెలిపేటువంటి శ్లోకాలని పద్యాలను నేర్పించినటువంటి తల్లిదండ్రులైన శ్రీ అనంత శ్రీమన్నారాయణ ధనలక్ష్మి దంపతులు నమస్కరిస్తూ మా గీతావధాన గురువు ఆచార్య ఏ సచ్చిదానందమూర్తి గారు రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతిలో ప్రొఫెసర్గా వారు పనిచేస్తున్నారు. ఈ భగవద్గీత మొత్తాన్ని నేర్చుకోవడానికి ఈ గీతావధానానికి చేయడానికి వారు నాకు గీతని అభ్యసింపజేశారు. అటువంటి వారికి గురువు గారికి నమస్కారం తెలియజేస్తూ చిన్నప్పటి నుండి భగవద్గీతను నేర్చుకోమని తెలియజేసినటువంటి ఆధ్యాత్మిక గురువులు శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధీశులు పిఠాపురం సద్గురువులు బ్రహ్మర్షి డాక్టర్ రుమరాజ జగద్గురువులు. వారు 9వ పీఠాధిపతి. ఆ పీఠం యొక్క విశిష్టత ఏంటంటే పీఠాధిపతికి ఎప్పుడు కూడా మొట్టమొదటిన పుత్రుడే జన్మిస్తాడు. ఆ పుత్రుడే గురువులు. వారు చిన్నప్పటి నుండి తాత్విక బాల వికాస్ అనేటువంటి కార్యక్రమం ద్వారా నన్ను భగవద్గీత నేర్చుకోమని ప్రేరేపించినటువంటి వారే గురుదేవులు. లేదంటే నేను ఇవాళ ఈ అవధానాన్ని చేసేవాడిని కాదు. నాకు భగవద్గీత కొంచెం కూడా తెలిసేది కాదు. ఇది నా యొక్క అనుభవం. ఏదైనా మనం చిన్నప్పుడు ఏదైతే మనం అందించగలుగుతామో దాన్ని వయసు పెరిగే కొద్దీ పిల్లలు అవగతం చేసుకుంటూ ఆ విధమైనటువంటి మార్గంలో వెళ్ళే అవకాశం ఉంటుంది. నేను 6వ సంవత్సరంలో ఉపన్యాసాలు గురువు గారి వద్ద చెప్పడం ప్రారంభించాను. అప్పటి నుండి కూడా భగవద్గీతను నేర్చుకోండి, భగవద్గీతను ఆ శ్లోకాన్ని అర్థాన్ని తెలుసుకోండి, చదవండి, ఆచరించండి అని చెప్పి ప్రోత్సహించి ఆశీర్వదించినటువంటి గురుదేవులు బ్రహ్మర్షి రుమరాజ స్వామి వారికి నమస్కరిస్తూ సమత మమత వెల్లివిరియ, ఇది ఉత్సాహపద్యం. సమత మమత వెల్లివిరియ శాంతి దీప్తి వెల్గగన్, సమత మమత వెల్లివిరియ శాంతి దీప్తి వెల్గగన్, భ్రమల నెల్ల రూపుమాపి బ్రహ్మ విద్య నిల్పగన్, భ్రమల నెల్ల రూపుమాపి బ్రహ్మ విద్య నిల్పగన్, తమము నెల్ల లోకమందు నార్చు తత్వవేత్తయైన మా ఉమరడీశ గురు పదాబ్జము వినుతిత్తు భక్తితో అని గురుదేవులకు నమస్కరిస్తూ ఈనాటి ఈ అవధాన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నటువంటి వింజమూరి శ్రీనివాస్ గారికి, అలాగే మరొక శ్రీనివాసాచార్యులు ఉన్నారు.
వారికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడంలో ప్రధాన కారకులు శ్రీ శిఖా గణేష్ గారు, వారికి ముఖ్యంగా ఉదయకళానిధి సంస్థ వారికి ప్రత్యేకంగా ధన్యవాదపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని వీక్షించి నన్ను ఆశీర్వదించడానికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న రాష్ట్రీకులకు, ప్రేక్షకులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ఈ అవధానాన్ని వెనువెంటనే ఆలస్యం లేకుండా ప్రారంభిద్దామని కోరుతూ ఉన్నాను. సామాన్యంగా మనకి అవధానం అంటే ఏదో ఒక విషయం పట్ల ఏకాగ్రతను కలిగి ఉండడం. 8 విషయాల పట్ల ఏకాగ్రతను కనబరుస్తూ 8 విషయాల్లోనూ కూడా విజయాన్ని సాధిస్తే అది అష్టావధానం అవుతుంది. ఇక్కడ అందరూ అవధానం గురించి తెలిసినటువంటి వారు ఉంటారు, కొంతమంది తెలియనటువంటి వారు కూడా ఉంటారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అవధానం అంటే ఏంటి అనేది చెప్తున్నాను. ఈ 8 మంది అడిగేటువంటి ప్రశ్నలకి ఆలోచిస్తూ సరైనటువంటి సమాధానాలు ఇస్తూ ఉండేటువంటి ఆలోచన క్రమంలో మధ్యలో అక్కడ కూర్చున్నటువంటి అప్రస్తుత ప్రసంగికులు మధ్యలో చొరబడుతూ ఉంటారు. ఇక్కడ వారు ఏదో అడుగుతారు శ్లోకం, భగవద్గీతలో పలానా పరిత్రాణాయ సాధూనాం శ్లోకం చెప్పండి అంటే నేను ఆ శ్లోకం చెప్తూ ఉంటాను. లేదా 15వ అధ్యాయంలో 20వ శ్లోకం ఏంటి అని అడిగితే ఆ శ్లోకాన్ని ఆలోచించాలి కదండి. ఆ శ్లోకాన్ని ఆలోచించేటప్పుడు వారు వచ్చి అడుగుతారు, అయ్యా విజయవాడ నుండి హైదరాబాద్కి ఎంత దూరం అని అడుగుతారు. ఆ విజయవాడకి హైదరాబాద్కి 15వ అధ్యాయం 20వ శ్లోకానికి ఏంటి సంబంధం అనేది వారికి నేను చెప్తాను. అలాగా ఈ 8 మంది అడిగేటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్తూ ఆయా భగవద్గీత ద్వారా కృష్ణుడు అందించినటువంటి తత్వజ్ఞానాన్ని ప్రసరింపజేస్తూ ఉండేటువంటి ఉద్దేశంతో సాగేటువంటిదే ఈ భగవద్గీత అష్టావధానం. ఇది సామాన్యంగా సాహిత్య అష్టావధానం అని మనం చూస్తూ ఉంటాం. పద్యాలు, నిషిద్ధాక్షరి సమస్య, దత్తపది వర్ణన మొదలైనటువంటి ప్రక్రియలతోటి సాహిత్య అవధానం సాగుతుంది. ఈ భగవద్గీత అనేది ధారణకి సంబంధించిన అవధానం. ఇక్కడ చాలామంది పిల్లలు కూర్చున్నారు. మనం చిన్నప్పటి నుండి చాలా పద్యాలు నేర్పించాలనుకో, అవన్నీ మనకి ధారణలో ఉండాలి, మన బుద్ధిలో ఉండాలి. పరీక్షల కోసం చదువుతాం, చాలా విషయాలు మర్చిపోతాం. ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పటికి మళ్ళీ బ్లాంక్, మైండ్ అంతా శూన్యం అయిపోతుంది అన్నమాట. అలా కాకుండా మనం ధారణని ఎలా నిలుపుకోవాలి అనే దానికి నిదర్శనగా ఈ గీతావధానం జరుగుతుంది. భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. ఇంకొక పుస్తకం అయితే 701 శ్లోకం ఉంది అనేటువంటి విషయం కూడా మనకు కనిపిస్తూ ఉంది. గీతా ప్రెస్ వారు గుర్తించేటువంటి గ్రంథాల్లో అయితే 700 శ్లోకాలు ఉంటాయి. ఆ ఒక్క శ్లోకం ఎక్స్ట్రా ఎక్కడ ఉంటుందంటే 13వ అధ్యాయం మొట్టమొదటి శ్లోకం ఒకటి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మొత్తానికి 700 శ్లోకాలను మనం కంఠస్థం చేసి పుస్తకం చూడకుండా ఏ శ్లోకాన్ని అడిగినా చెప్పడం, అలాగే ఏ అధ్యాయంలో సంఖ్యను అనుసరించి అడిగినా కానీ చెప్పడం, అక్షరాన్ని అడిగినా కానీ చెప్పడం, ఆ శ్లోకాన్ని విపరీత క్రమంలో చెప్పడం, ఏ శ్లోకం నుండి మొదలుపెట్టినా ఆపనంత వరకు చెప్పుకుంటూ వెళ్ళడం, ఫలానా అధ్యాయంలో ఫలానా శ్లోకంలో ఫలానా పాదంలో ఫలానా అక్షరం ఏంటని అడిగినా కానీ అక్షరశః కూడా చెప్పడం ఈ గీతావధానం యొక్క ప్రత్యేకత. దీన్ని ఎలా చేస్తాం అనేది మీకు ప్రత్యక్షంగా మీరే చూడండి. ఒక్కొక్క ప్రక్రియని మనకి ఇప్పుడు ఉన్నటువంటి పండితులు ఒక్కొక్కరు అడుగుతూ ఉంటారు. దాన్ని నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. మొట్టమొదటిగా శ్లోక దర్శనం అనేటువంటి ప్రక్రియ. మనకి భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఉదాహరణగా ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని వారు అడిగితే నేను ఆ శ్లోకం మొత్తం చెప్పాలి. ముందు వారు అడగవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. చదువుతా పుత్రుని కనుగొని పొగడగా ప్రోత్సాహము నాడు పొందుర సుమతి అని పద్దెన గారు చెప్పినటువంటి మధ్యము బాల మేధావి చూస్తే అనిపించింది. తండ్రి మీ
ఒడిగా ఉన్నటువంటి ఆ సరస్వతి మాతకు, ఆ శ్రీమన్నారాయణుడు ఆది పరాశక్తి అయిన గురు స్వరూపానికి మోకరిల్లుతూ ఈనాటి ఒక విద్వన్మణి బాలయోగి కూర్చున్నటువంటి ఈ సభలో శ్లోకధారణ, శ్లోక దర్శనం అనే అంశాన్ని నాకు ఈరోజు ప్రసాదించినటువంటి విశ్వ బ్రహ్మాండ స్వరూపమైనటువంటి నారాయణకి నమస్కరిస్తూ ఈ యొక్క మహా అవకాశాన్ని ఇచ్చినటువంటి ఉదయ కళానికి కృతజ్ఞతలు. బాలలు ఉన్నారు, బాలలకే కాదు చాలా మంది కూడా గీత యొక్క తాత్పర్యం కానీ, గీతా తత్వం కానీ, కృష్ణతత్వం కానీ, ఆధ్యాత్మికత అనేది ఎప్పుడు ప్రారంభించాలి అంటే రిటైర్ అయ్యాక ఆధ్యాత్మికత ప్రారంభించాలని భావన కలిగినటువంటి చాలా మంది మన వయసు పెద్దలు కూడా ఈ బాల మేధావిని, ఈ బాలబ్రహ్మను చూసి మనం స్ఫూర్తి పొందాల్సినటువంటి మహత్తరమైనటువంటి తరుణం ఇది. వివేకానందులు వారు చెప్పిన ఒక మాట నాకు ఎప్పుడూ చాలా ఇష్టమైంది. డివినిటీ స్టార్ట్స్ వేర్ దేర్ సైన్స్ ఎండ్స్ అంటారాయన. అంటే విజ్ఞానం ఆగిపోయినటువంటి చోట నుంచి ఆధ్యాత్మిక మొదలవుతుందట. ఆధ్యాత్మికత కనుక ఆధ్యాత్మికత ఉగ్గు పాలతో ఈ బిడ్డకు రంగరించవలసినటువంటి ఆ తల్లిదండ్రుల పాదాలకు కూడా నేను నమస్కరిస్తూ, ఇలాంటి గొప్ప వ్యక్తులు ఇంకా మనలాంటి వాళ్ళు కొంత ఉన్నాం కనుకనే మండలం బాగుంది. భరతవర్షకు, భరతఖండము స్వర్ణగర్భమైనటువంటి మన భారతమాతే కాకుండా విశ్వబ్రహ్మాండం అంతా కూడా పైరుపచ్చలతో ప్రశాంతతతో తేజరిల్లడానికి భగవద్గీత అధ్యయనము, పఠనము అవసరము. దానిని యజ్ఞంగా భావించినటువంటి అందరికీ కూడా, ముఖ్యంగా ఈ అబ్బాయికి నాయన పెద్దదానికి ఆశీస్సులు. పండితులు అన్నారు మీరు, ఇందులో పండినాము జుట్టులోనే అనుకున్నాను నేను. ఇది అప్రస్తుతమైన ఎందులో పండితుని జుట్టులో పండితులేమో అనిపించింది. ఇప్పుడు నాకు ఇచ్చినటువంటి శ్లోక దర్శనాన్ని అడుగుతున్నాను. నేను అవధానాన్ని కాదు, బుక్ చూసి అడగాల్సింది. యోగి సతతం యోగి యుంజీత సతతం అనే శ్లోకాన్ని యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీ యత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. ఇది 6వ అధ్యాయంలో 10వ శ్లోకం. 6వ అధ్యాయంలో 10వ శ్లోకం. అయ్యా నమస్కారం అండి. అదండి వచ్చేసారు వారు, ఆన్ డ్యూటీ అనమాట. అయ్యా అందరం కూడా గణపతి ప్రార్థన చేస్తుంటాం. కొండము నీకతుంటము దూరపు వచ్చి వామహస్తము అన్నారు. వామహస్తం అంటే ఎడంచేయే కాదు. విజయ ఎందుకు వదిలిపెట్టేశారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. వామహస్తం అనే ఎందుకు అన్నారు, దక్షిణ హస్తాన్ని ఎందుకు వదిలిపెట్టేశారు? కుడి చేతితో మన అందరికీ వరాలు ఇస్తూ ఉంటే, కుడి చేతి బిజీగా ఉంటే ఇంకా ఎడం చేయే కదా ఖాళీగా ఉంటాయి. తర్వాత ఇక్కడితోటి ఇలాగ 700 శ్లోకాలు వారు ఏ శ్లోకమైనా అడగవచ్చు. ఇప్పుడు రెండవ ప్రక్రియ సంఖ్యా దర్శనం. ఇది ఎలాగంటే భగవద్గీతలో మొత్తం 700 శ్లోకాలు ఉంటాయని ఇప్పుడు అర్థమైంది కదండి. మొత్తానికి 18 అధ్యాయాలు ఉంటాయి. ఈ 700 శ్లోకాలు 18 అధ్యాయాల్లో నిబద్ధమై ఉంటాయన్నమాట. మొట్టమొదటి అధ్యాయంలో 47 శ్లోకాలని, రెండవ అధ్యాయంలో 72 శ్లోకాలని, మూడవ అధ్యాయంలో 43, 4లో 42, 5లో 29 శ్లోకాలు ఉంటాయి. ఎలా అడుగుతారంటే రెండవ అధ్యాయంలో 29వ శ్లోకం ఏంటి అని వారు అడుగుతారు. ఆ శ్లోకాన్ని నేను ఆలోచించి చెప్పాలి. అర్థమైంది కదండి సంఖ్యా దర్శనం ఎలా జరుగుతుందో. ఇప్పుడు వారు అడుగుతారు. సభాయమాన్ని ఇంతటి పండితున్నటువంటి ఈ భగవద్గీత అష్టావధానంలో ఈ బాల మేధావి గారి సమక్షంలో ఈ విధంగా పాల్గొనడానికి అవకాశం ఇచ్చినటువంటి మన ఉదయ్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ నా యొక్క దాన్ని మొదలుపెట్టినానండి. స్వామి 10వ అధ్యాయంలో శ్లోకం 8వ శ్లోకాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. అవధాని గారు 10వ అధ్యాయం 8 చెప్పండి. చిన్నప్పుడు ప్రతి తల్లి కూడా
మా అబ్బాయికి కృష్ణుడి వేషం వేద్దాం అనుకుంటుంటారు. చక్కగా వాళ్ళ అబ్బాయి కృష్ణుడి వేషం వేస్తారు. మరి పెద్ద అయ్యాక కృష్ణుడి వేషాలు వేసుకుని టిక్లో ఊరుకోరేంటి? చూడండి, వాళ్ళకి చాలా పెద్దగా డౌట్ వచ్చేసింది. మామూలు డౌట్ కాదు అది. చిన్నప్పుడు అందరి పిల్లలకి కృష్ణుడి వేషాలు వేస్తారు కదా, వేయిస్తారు తల్లులందరూ కూడా, మా అబ్బాయి కృష్ణుడిలా ఉండాలని. కానీ పెద్ద అయ్యాక ఎందుకు కృష్ణుడి వేషం వేయించరు అని వారికి చాలా గొప్ప సందేహం వచ్చేసింది. వారు ఎందుకు అలా వేయరంటే, చిన్నప్పుడు అనుకోండి కృష్ణుడి యొక్క బాల్య చేష్టలు అన్నీ కూడా బాగుంటాయి, చూడడానికి బాగుంటాయి. కానీ పెద్ద అయ్యాక రాముడిలాగా ఏకపత్ని వ్రతుడై సత్యధర్మ నిష్ఠుడై ఉండాలనేటువంటి ఉద్దేశంతో అలా చేస్తారు. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితా. 10వ అధ్యాయంలో 8వ శ్లోకం. 10వ అధ్యాయం పేరు విభూతి యోగం. అంటే మనకి భగవంతుడు అంటే ఎక్కడ ఉంటారని చెప్తారండి అందరూ. భగవంతుడు ఎక్కడ ఉంటాడు? గుడిలో ఉంటాడు, మనలో ఉంటాడు. ఇది చాలా మంది చెప్తారు. అంటే భగవంతుడు కేవలం గుడిలోనే కాదు, కేవలం మనలోనే కాదు, సమస్త విశ్వంలోనూ నిండి ఉంటాడు. అందుకని భగవంతుడిని సర్వవ్యాపకుడు అంటారు. సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వ చైతన్య స్వరూపి పరమాత్మే. అందుకని ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? అహం సర్వస్య ప్రభవ, అందరి యొక్క జన్మకు కారణం నేనే, అన్ని పుట్టుకలు నేనే అని వారు చెప్తున్నారు. ఈ సమస్త విశ్వం ఈ విధంగా ఏర్పడడానికి కారణం ఎవరు? పరమాత్మే. మత్తః సర్వం ప్రవర్తతే, నేను నడిపించడం వల్ల అన్ని జరుగుతున్నాయి అంటారు. నాహంకర్త హరికర్త అనేటువంటి భావం ఇదే భగవద్గీత మనకు అందిస్తుంది. నేను ఏదో కష్టపడి చేసేసాను, నేను చేయడం వల్ల అయ్యింది, లేదంటే అవ్వదు అని మనం గర్వానికి లోనవుతూ ఉంటాం. కానీ ఇదంతా కూడా పరమాత్మ యొక్క ప్రణాళిక. మనం దానికి నిమిత్త మాత్రంగా ఉండి పరమాత్మని ప్రార్థిస్తూ మంచి మార్గంలో వెళ్ళగలిగినట్లయితే దాని యొక్క ఆశీర్వాదంతో మంచి ఫలితాలు మనం పొందుతాం. కాబట్టి మత్తః సర్వం ప్రవర్తతే అనే విషయాన్ని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. అంటే నా నుండి అంతా జరుగుతుంది అంటే నేను చేస్తున్నానని కాదు, పరమాత్మ నా ద్వారా ఈ కార్యకలాపాన్ని నిర్వహింపజేస్తున్నారు. నేను మంచిగా ప్రవర్తించి నా జీవితాన్ని అభ్యున్నతితోటి మంచి శ్రేయ మార్గంలోకి తీసుకువెళ్ళాలి అనేటువంటి భావనతో పరమాత్మను ఎవరైతే ప్రార్థిస్తారో బుద్ధిమత్వా భజంతేమా బుధా భావ సమన్వితా, మంచి భావన కలిగి ఉండి ఎవరైతే ప్రార్థిస్తారో వారికి నేను జ్ఞాన యోగాన్ని ప్రసాదించి తిరిగి జన్మ లేనటువంటి స్థానానికి తీసుకువెళ్తానని ఆ తర్వాత శ్లోకాల్లో చెప్తారు. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే మంచి భావాన్ని మన మనసులో ఏర్పరచుకోవాలి. నేనే చేస్తున్నాను, నా వల్లే అవుతుంది అనేటువంటి అహంకారాన్ని విడిచిపెట్టాలి. ఆ సందేశాన్ని మనం ఈ శ్లోకం ద్వారా గమనించవచ్చు. తర్వాత ప్రక్రియ అంత్యాక్షరి. అంత్యాక్షరి అంటే చాలా స్వేచ్ఛ ఇచ్చినట్టే లెక్క. ఎందుకంటే భగవద్గీత తెలియాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను స్వేచ్ఛ తీసుకొని నా స్వీయ రచన ఎంత అవుతాను, రాజకీయ లక్షణాలు కూడా వృతాంతం అవుతుంది. ఇంకా స్వేచ్ఛ తీసుకోవచ్చు. ఈ భగవద్గీతకు సంబంధించిన కార్యక్రమం కాబట్టి విష్ణు సంబంధమైన స్వరరాగములు భూరిభోగములు, స్వరరాగములు వేదమంత్రములతో శ్లాఘించి పూజించినం. సరితూ గంగల భూరిభోగముల భోజ్యంబుల్ నివేదించినం. మురిపెంబైన సువర్ణ వస్త్రముల సమ్మోహాలనే మంచినం. పెరుమాళ్ళంసు ప్రపత్తితో వింసుడే వేడుకోలు శ్రీచక్రికిన్. శ్రీచక్రికిన్ నకారంగానే కాకపోతే వారు అష్టగాన విద్యాచరణ్ గారు ఎంతో గొప్ప పండితులు, మంచి మంచి పద్యాలు రాస్తూ ఉంటారు. వారు మంచి పద్యాన్ని ఆలపించారు. ఇందులో కకారంతో కానీ నకారంతో కానీ శ్లోకం చెప్పచ్చు. కకారంతో, ఎందుకంటే నకారంతో చాలా శ్లోకాలు ఉన్నాయి,
కకారంతో తక్కువ ఉన్నాయి కాబట్టి కకారంతో ఒక మంచి శ్లోకం. కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావతి సూదన. ఇది 2వ అధ్యాయంలో 4వ శ్లోకం. ఇందులో అర్జునుడు ఏం చెప్తున్నాడంటే, మనకి భగవద్గీత ఎలా వచ్చింది? కురుక్షేత్రంలో కృష్ణ పరమాత్మ అందరికీ ఉపదేశించబట్టి భగవద్గీత వ్యాస మహర్షి రచించినటువంటి మహాభారతంలో అది భీష్మ పర్వంలో ఆవిర్భవించింది. భగవద్గీతను కృష్ణ పరమాత్మ బోధించినటువంటి దానికి నేపథ్యం ఏంటి అంటే, అర్జునుడు కౌరవుల్లో ఉన్నటువంటి తమ యొక్క బంధువుల్ని, తమ యొక్క అన్నదమ్ముల్ని, ఆచార్యుల్ని అందరినీ చూసి వీరితోనా నేను యుద్ధం చేయాల్సిందని ఒక్కసారిగా మోహానికి గురవుతాడు. అందులో ఆ మోహంతో ఈ శ్లోకంలో చెప్తున్నాడు, కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావతి సూదన. భీష్మ పితామహుడు మా అందరికీ కూడా తాతయ్య. అటువంటి వారిని నేను ఎలాగా నా యొక్క బాణాలతోటి నేను ఎలాగా గాయపరిచి నేను వారితో ఎలా యుద్ధం చేయను? అలాగే ఆచార్యులు ఉన్నారు, ద్రోణాచార్యులు ఉన్నారు అటుపక్క సేనలు కౌరవ పక్షంలో, వారితో నేను ఎలా యుద్ధం చేయను? వాస్తవంగా అర్జునుడి యొక్క కర్తవ్యం ఏంటి? అక్కడ యుద్ధాన్ని చేయాలి. కానీ తన యొక్క బంధువుల్ని, అన్నదమ్ముల్ని, మేనమామల్ని, గురువుల్ని చూసుకుని ఒక రకమైనటువంటి వ్యామోహానికి గురై నా వారిని నేను చంపుకోవడం అది అసమంజసం కదా, ధర్మం కాదు కదా అని అనుకుంటాడు. కానీ వారు అధర్మపక్షం వైపు నిలబడ్డారు అనే విషయాన్ని గమనించకుండా తన యొక్క మమకారాన్ని గురై ఒక రకమైనటువంటి అజ్ఞాన వ్యామోహంతో ఈ విధంగా మాట్లాడితే కృష్ణ పరమాత్మ అశోచ్యానన్మ శోచస్తో ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసుంశ్చ అని మొదలు పెడతారు. అది కావాలి. భగవద్గీత అవధానం యొక్క ఉద్దేశం అది. కాబట్టి కృష్ణ పరమాత్మ ఆ ప్రకారంగా గీతా బోధన ప్రారంభించి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః వరకు ఎంతో గొప్ప వేదాంత తత్వాన్ని మనం దైనందిన జీవితంలో ఆచరించేటువంటి విధంగా మనకు ప్రబోధిస్తున్నాం. కాబట్టి దీని అంతటికీ కూడా నేపథ్యం ఆ శ్లోకం. ఆ శ్లోకాన్ని ఎంచుకుని చెప్పడానికి ఉద్దేశం అది. భగవద్గీత అవధానం ప్రారంభం అవుతుంది కాబట్టి ముందుగా ఆ శ్లోకం చెప్పండి. అవధాని గారు చెప్పండి. ఇది భగవద్గీతతో పాటు రామాయణము అలాగే భారతం కూడా చదివి ఉంటారు. చెప్పండి. ఇప్పుడు రామాయణంలో లంకా దహనం ఘట్టాన్ని, అలాగే భారతంలో ద్రౌపది వస్త్రాభరణ ఘట్టాన్ని చూస్తుంటే నాతో పెద్ద సందేహం వచ్చిందండి. ఇంతకి అక్కడ ఆంజనేయుడు తోక పెద్దదా లేకపోతే ద్రౌపది కోక పెద్దదా? ఇది చూడండి ఎంత గొప్ప గొప్ప సందేహాలు వస్తున్నాయి. ఆంజనేయుడి తోక పెద్దదా, ద్రౌపది కోక పెద్దదా అనేసి. మన వీధుల్లో వెళ్తున్న వైర్లు పెద్దగా ఉన్నాయి వాటి కన్నా. మనం మొత్తం వైర్లతోటి ప్రపంచాన్ని మొత్తం విద్యుత్ కావాలనేసి చుట్టుపడేసాం మొత్తం. ఆ రెండింటికన్నా ఇప్పుడు ఆధునిక కాలంలో వైర్లే పెద్దగా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు అధ్యాయ వివరణ చెప్పండి అంటే అధ్యాయం గురించి చెప్పండి. శ్లోకం వివరిస్తూ స్టార్టింగ్ అర్జునుడు ధైర్యాన్ని కోల్పోయి మోహంలోకి వెళ్ళిపోయి దీనపడిపోయినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ధైర్యం చెప్పారు. అయితే ఈ ధైర్యం చెప్పి ఫస్ట్ భగవద్గీత మొట్టమొదటి చేసేది అర్జునుడికి ధైర్యం చెప్పడం, అందరికీ ధైర్యం చెప్పడం. దాంట్లో ఈ సాంఖ్యయోగంలో 2వ దాంట్లో క్లైత్యం మస్మత మహాభారత ధైర్యం చెబుతూ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు గొంతు తడారిపోయిన అర్జునుడికి ధైర్యం చెప్పారు. దాని గురించి ప్రార్థిస్తాను. వారి ఉద్దేశం 2వ అధ్యాయం. కాబట్టి 2వ అధ్యాయంలో 72 శ్లోకాలు ఉన్నాయి. 2వ అధ్యాయం పేరు సాంఖ్యయోగం, అంతే కదా?
ఇక్కడ ఉన్న అందరి దగ్గర పుస్తకాలు లేకపోయినా కానీ ప్రమాణం వాళ్ళు ఎలా అంటే అలాగే. కాబట్టి 72 శ్లోకాల్లో కృష్ణుడు ఏం చెప్పాడు? క్లైవ్యం మంచి శ్లోకం. ఈ 72 శ్లోకాల్లో కృష్ణ పరమాత్మ మనకు అందించినటువంటి తత్వం చాలా గొప్పది. మనం ఒక్క శ్లోకాన్ని తీసుకుని సరిగ్గా ఆచరించగలిగితే మన జీవితం మొత్తం బ్రహ్మాండంగా మారిపోతుంది. అది ఎలా అంటే, ఇందులో ఒక గొప్ప శ్లోకం ఉంది, మనందరికీ తెలుసు, అందరి నోట్లో వెళ్తూ ఉండే శ్లోకం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్మాతే సంగోస్త్వ కర్మణి అని శ్లోకంలో చెప్పారు. దీని అర్థం ఏంటి? మనందరికీ కూడా తెలుసు, అర్థం తెలుసు, కానీ ఆచరించం. అదే అన్నీ చక్కగా చేసేస్తే ఎందుకంటే ఇంకెందుకు భగవద్గీత చెప్పడం, ఇలా ప్రవచనాలు ఎందుకు వినడం అని అనుకోవచ్చు. వాస్తవంగా మనకి ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది తెలుస్తూ ఉంటుంది. మన బుద్ధికి ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది తెలుస్తూ ఉంటుంది. కానీ మనం మళ్ళీ మళ్ళీ ఏది చేయకూడదో అదే చేసేస్తూ ఉంటాం. దానికి కారణం ఏంటి అని మనం ఆలోచించి చూస్తే, మనం సరైనటువంటి తాత్విక భావనని మనలో నిలుపుకోవడం లేదు. అంటే మనం దాన్ని దృఢంగా మనం నిశ్చయించుకుని ఉండలేకపోతున్నాం. ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు అనుకోండి. ఒక విద్యార్థి పరీక్షలు ఒక 1 నెల రోజుల్లో పరీక్షలు రాబోతున్నాయి. పరీక్షలు వచ్చేటువంటి సమయానికి చదువుకోవాలా, లేదా తన ఫ్రెండ్స్తో కలిసి విహారయాత్రలకు వెళ్ళాలి. 2 ఆప్షన్లు ఉన్నాయి. చెప్తారు, ఇంటికి వెళ్ళాక ఫోన్ పట్టుకొని చూస్తాం, అంతే కదా. అలా కాకుండా మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు మన యొక్క కర్తవ్య నిష్ఠతోటి దాన్ని నిర్వహించాలని ఈ 2వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అర్జునుడికి కర్తవ్య బోధన చేశాడు కృష్ణ పరమాత్మ. అర్జునుడిని కౌరవ పక్షంలో తన యొక్క బంధువులు చూసుకుని యుద్ధం చేయనని చెప్తాడు కదా. అటువంటి సమయంలో నిరాశకి, నిస్పృహకి, వ్యామోహానికి, దుఃఖానికి, శోకానికి గురైనటువంటి అర్జునుడు కృష్ణుడి యొక్క బోధనను విని చైతన్యాన్ని పొందుతాడు. భగవద్గీత మొత్తం మనకి చైతన్యాన్ని కలిగించే గ్రంథం. కాబట్టి మనం ఎలా జీవించాలి, ఎలా మన పనులు చేసుకోవాలి, ఏ విధంగా ఉంటే మనం విజయాన్ని పొందుతాము, ఈ విషయాలన్నీ భగవద్గీత మనకు చెప్తుంది. మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు దానివల్ల నాకు ఎంత వస్తుంది, ఏం జరుగుతుంది, నాకు ఏమన్నా ఉపయోగమా కాదా అనేది సామాన్యంగా మనం ఆలోచించుకోవాలి. తప్పు లేదు. కానీ ఆ పని చేస్తున్నప్పుడల్లా అయ్యో నాకు వస్తుందా రాదా, లేదా రాకపోతే ఏమైపోతుందో, నష్టం వస్తే ఏమవుతుందో, ఎంత లాభం వస్తుందో తెలియదు, ఎందుకు ఈ పని చేయడం, ఇలాగా నసులుకుంటూ చికాగ్గా చేస్తామనుకోండి, అది ఫలించదు. ప్రతి పనిని కూడా యజ్ఞంగా భావించి చేయమని భగవద్గీత చెప్తుంది. ప్రతి పనిని కూడా మంచి భావంతో మనసు పెట్టి నిర్వహించమని భగవద్గీత చెప్తుంది. ఒక విద్యార్థి తన విద్యాభ్యాసం పైన దృష్టి పెట్టి కర్తవ్యంతో చదువుకోమని చెప్తుంది. ఒక ఉద్యోగిని తన యొక్క వృత్తిని సక్రమంగా నిర్వహించమని చెప్తుంది. ఒక న్యాయవాదిని ధర్మ మార్గంలో న్యాయంగా ప్రవర్తించమని చెప్తుంది. ఈ విధంగా ఎవరికి వారికి మంచి మార్గంలో నడవమని, మంచి తాత్విక విలువల్ని భగవద్గీత మనకు అందిస్తుంది. దాని మొత్తానికి పెట్టింది ఒక ముద్దలాగా మంచి ఆ విలువల యొక్క రాశి ఈ 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఇందులో ఆత్మతత్వాన్ని గురించి చెప్పారు, అలాగే మన కర్తవ్య నిష్ఠ గురించి చెప్తారు, అలాగే స్థిత ప్రజ్ఞుల లక్షణాల గురించి చెప్తారు. మొత్తం 72 శ్లోకాలు అద్భుతమైనటువంటి జ్ఞాన భాండాగారానికి సంకేతాలు. భాషా పరిజ్ఞానం కూడా చాలా ఎక్కువని విన్నాం. ఎందుకంటే సంస్కృత విద్యాలయంలో చదువుతున్నారు కాబట్టి. గిరిజామాత అంటే అమ్మవారా అయ్యవారు? గిరిజామాత బాగుందండి, మంచి మంచి ప్రశ్నలు అడుగుతున్నారు. గిరిజామాత ఇప్పుడు ఎలా అడిగితే గిరి అంటే తెలుస్తుంది, జామాత అంటే ఎవరికి తెలియదు. గిరి జామాత, గిరిజా మాత, అక్కడ 2 రకాలుగా విడగొట్టచ్చు అనమాట. రామునితో ఒక పిలువరుడు ఇట్లా అని అన్నాం అనుకోండి, తెలుగు రాని వాళ్ళు ఎలా చదువుతారు? రామునితో ఒక పిలువరుడు ఇట్లని అని చదువుతారు. అలా కాకుండా ఈ పాదంలో ఒక విచిత్రత మనం
పిలుస్తుంది. ఏంటంటే గిరిజా మాత అంటే పార్వతీ అమ్మవారు, పార్వతీదేవి గిరిజామాత అంటే. గిరి జామాత అంటే ఆ హిమవంతుడి యొక్క అల్లుడు ఎవరు? శివుడు. కాబట్టి గిరిజామాత అంటే అటు పార్వతి అలాగే పరమేశ్వరుడు ఇద్దరు కూడా వస్తారు. ఉమామహేశ్వరుడు వస్తాడన్నమాట. అర్థం ఒకే పదంలో ఉంది. బాగుందండి. అఖండ పఠనం ఇది ఎలాగంటే మొదలంత వరకు శ్లోకాలు చెప్పుకుంటూ వెళ్ళడం. ధర్మక్షేత్రయాన్ని మొదలు పెడితే ఇవి వచ్చా 10 శ్లోకాలు వచ్చా? ఎన్ని అధ్యాయాలు వచ్చి మీకు? 2 అధ్యాయాలు కదా. 2 అధ్యాయాలు మీరు ఒక శ్లోకం అయిపోయిన తర్వాత ఆగిపోతూ చెప్తారా లేదా వరుసగా చెప్పుకుంటూ వెళ్తారా? వరుసగా చెప్పుకుంటూ వెళ్తారు కదా. అలాగే ఈ ప్రక్రియలో కూడా నేను వారి ఆపనంత వరకు వరుసగా చెప్పుకుంటూ రావాలి. అయ్యా పరమేశ్వర స్వరూపమైన సముద్ర నమస్కారం. ముందుగా ఈ అవధానంలో నేను పాల్గొనడానికి మొట్టమొదటిసారి చాలా సంతోషంగా ఉంది. అండ్ ఉమామహేశ్వర గారిని మొట్టమొదటిసారి కలుసుకుంటున్నాం, చాలా సంతోషం. అయితే నా ప్రశ్న 5వ అధ్యాయం 5వ అధ్యాయాన్ని మొదలు పెట్టమన్నారు. ఇది ఒక రకమైనటువంటి ప్రశ్న యొక్క బాగుందండి. 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. శ్రీభగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. జ్ఞేయః స నిత్య సన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. సాంఖ్యయోగో పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విద్యతే ఫలం. యత్సాంఖ్యే ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః. యోగయుక్తో మునిర్బ్రహ్మ న చిరేణాధిగచ్చతి. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః. సర్వభూతాత్మ భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేన తత్వేన. ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. సంతోషపడతాను. అయితే ఆఖరి 2 శ్లోకాలు అందరికీ తెలుసుకోవాలని తప్పకుండా ఈ మన అవధానం తదుపరి ఆవృత్తుల్లో వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. సామాన్యంగా ఈ అఖండ పట్టణంలో నాకు ఇప్పటి వరకు చేసిన 20 అవధానాల్లో ఎంత సహృదయంతో ఇన్ని శ్లోకాలు చెప్పినవారు ఎవరు? ధన్యవాదాలు. వారు 10 శ్లోకాల వరకు విన్నారు, 9 శ్లోకాల వరకు విన్నారు. సంతోషం. తరువాత ప్రక్రియ విలోమ పఠనం. మీకు సరస్వతి రివర్స్లో చెప్తారా? సిద్ధిర్భవతు మే సదా విద్యారంభం కరిష్యామి వరదే కామరూపిణి సరస్వతి నమస్తతే. అంతే. వెనక నుంచి చెప్పాలన్నమాట. 4, 3, 2, 1. ఇప్పుడు వారు అలాంటి ఈ భగవద్గీత 7వ శ్లోకాల్లో వారు అలాంటిది అడుగుతారు అని విపరీత రివర్స్లో చెప్పాలన్నమాట. అయ్యా వారు అధ్యాయాన్ని బట్టి అడుగుతారు. 18వ అధ్యాయంలో 7వ శ్లోకం అలా వారు అడుగుతారు. చూడండి. శ్రీ ఉమామహేశ్వరరావు గారు చిరంజీవి. వారిని నేను రావాలంటే చిరంజీవి గారితో చాలా ఇక్కడ ఉన్న వాటిలో కూడా నేను ఉద్యోగంతో చిన్నవాడిని
ఆయన అందరికీ కూడా భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారితో అందరికీ కూడా నా ఆశీస్సులు తెలుపుతూ ఆ చిరంజీవి కృష్ణ ప్రారంభం చేస్తుంది. నమభూత మహేశ్వరం తొమ్మిదో అధ్యాయం 12వ శ్లోకం. అది నా ద్వారా వస్తుంది కంగారు. 9వ అధ్యాయం 12 912 చెప్పండి. ఇప్పుడు ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ వై అని వివాహంలో చదివేటువంటిది మంత్రం. ఇమాం కన్యాం అన్నప్పుడల్లా ఈ ఇమాము షేక్ ఇమామా అతుల్ ఇమామా నాకు అర్థం కావాలి. షేక్ ఇమామా అబ్దుల్ ఇమామా అంటే సార్ మీ ప్రశ్న బాగుందండి. ఇంకా ఎవరికి వెళ్ళిపోతే ఇలాగే అయిపోతుంది మన పరిస్థితి. భాష నేర్చుకోకపోతే ఇలాగే ఉంటుందండి. సరిగ్గా మన సంస్కృత భాషని తెలుగు భాషని సరిగ్గా తెలుసుకోకపోతే అయ్యో ఇదేంటిది పొద్దుగా ఇమాం కన్యాం అంటే ఇమాం యొక్క కన్యని తీసుకొస్తారేంటి అని అనుకుంటాం మనం. కాకపోతే సంస్కృతంలో ఇమాం అంటే ఈ కన్యను అని అర్థం. ఇమాం ఇదం శబ్దానికి స్త్రీలింగంలో ద్వితీయ విభక్తి ఏకవచనంలో ఇమాం అనేటువంటి రూపం వస్తుంది. తొమ్మిదవ అధ్యాయం 12వ శ్లోకం విపరీత క్రమంలో చెప్పాలి. ప్రకృతిం మోహినీం శ్రితాః రాక్షసీం ఆసురీం చైవ మోఘజ్ఞాన విచేతసః మోఘాశ మోఘకర్మాణి. అక్షర దర్శనం. ఇప్పటి వరకు భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయని తెలుసుకోండి. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఈ అవధానం అయ్యేటప్పటికి మర్చిపోతారు కదా. మనం ఇలా 2-3 సార్లు చెప్పుకున్నాం అనుకోండి, దృఢంగా మనం గుర్తుపెట్టుకుంటాం. అందుకని శాస్త్రంలో మాట ఉంది, దుర్బద్ధం సుబద్ధం భవతి అని. 2 సార్లు మనం ఏదైనా మనసు పెట్టి సరిగ్గా మనం చేయగలిగితే దాంట్లో మనం నైపుణ్యాన్ని సాధించవచ్చు. మళ్ళీ వినండి, 2 సార్లు మనస్సు పెట్టి అక్కడ మనం విడిచిపెడితే కుదరదు. అయ్యో నేను 2 సార్లు ఏంటి 20 సార్లు 30 సార్లు చేశాను అంటే అవ్వలేదంటే ఏంటి కారణం అంటే మన మనసు సరిగ్గా పెట్టలేదు. కాబట్టి ఈ 700 శ్లోకాలని మనం 18 అధ్యాయాలుగా విభజించుకున్నాం. అధ్యాయానికి పేర్లు కూడా ఉన్నాయి. ఫలానా ఒక్కొక్క అధ్యాయంలో కొన్ని శ్లోకాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు శ్లోకానికి ఇంత ముందు చెప్పుకున్నట్లుగా 4 పాదాలు ఉంటాయి. 4 పాదాల్లో ఒక్కొక్క పాదానికి 8 అక్షరాలు 10 అక్షరాలు 11 అక్షరాలు మనకు ఉంటాయి. ఒక్కొక్క శ్లోకంలో సుమారు 8 అక్షరాలు ఉంటాయి. ధర్మ క్షేత్రే రు క్షేత్రే 8. ఇలా ఒక పాదంలో 8 అక్షరాలు ఉంటాయి. 4 పాదాల్లో మొత్తం కలిపి 32 అక్షరాలు ఉంటాయి. వారు ఇలా 18వ అధ్యాయంలో 18వ శ్లోకంలో 3వ పాదంలో 8వ అక్షరం ఏంటి అని అడుగుతారు. ఆ అక్షరం ఏంటో చెప్పాలి. అయ్యా అడగండి. పదవ అధ్యాయంలో 10వ అధ్యాయంలో 3వ శ్లోకం 3వ శ్లోకం 7వ అక్షరం పాదం మొదటి పాదంలో 7వ అక్షరం. 10వ అధ్యాయం 3వ శ్లోకం మొదటి పాదం 7వ అక్షరం. పుస్తకాలు ఉన్న వారందరూ కూడా చూడవచ్చు. దివ్ వ్యోమామజం అనాదించం
ఆదిలో పురుషుడు దానం కొద్ది బిడ్డలు అంటారు కదా, మరి కర్మ కొద్ది దొరికేది ఎవరండి? అప్రస్తుత ప్రసంగులు. పుణ్యం కొద్ది పురుషులు, దానం కొద్ది బిడ్డలు, కర్మ కొద్ది అవధానానికి అప్రస్తుత ప్రసంగులు. మీకు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి అది చెప్పారు. అలాంటి మీరు అర్థం చేసుకున్నారు. నిజమేనండి, ఏదో సరదాగా చెప్పుకుంటున్నాం కానీ మరి చాలా మంచి విద్వాంసులు, మంచి పండితులు వారు విజయవాడ నుండి వచ్చారు. ఎన్నో అవధానాల్లో వారు అప్రస్తుతం చేశారు, ఎన్నో అవధానాల్లో వారు అప్రస్తుత ప్రసంగం చేశారు. చాలా మంది అవధానానికి వారి అప్రస్తుత ప్రసంగం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది అప్రస్తుతం కాదండి, వారి గురించే తెలుసు. మొదటి వృత్తం పూర్తయింది, రెండవ వృత్తం స్టార్ట్ అవుతుంది. ఒక ఆవృత్తం జరిగింది అంటే 8 మంది అడిగారు చూసారా, 8 మంది అడిగేటప్పటికి ఒక ఆవృత్తం, ఒక రౌండ్ పూర్తవుతుంది అనమాట. ఒక రౌండ్. ఇప్పుడు రెండో రౌండ్. ఎందుకు రౌండ్ అని ఎందుకు చెప్తున్నాం అంటే అందరికీ అర్థం కాదు కదా, ఆవృత్తి అంటే అర్థం కాదు. కాబట్టి ఆవృత్తి ఈజ్ ఈక్వల్ టు రౌండ్. ఎక్కడ తెలుసుకున్నాం? భగవద్గీత అవధానంలో తెలుసుకున్నాం. ఎవరి నిర్వహణ? ఉదయ కళానిధి జయహో. సహజం కర్మ కౌంతేయ సత్యజేత్తంభాహి దోషేన ధూమేనాగ్నిరివావృతాః. ఇది 18వ అధ్యాయంలో ఉంటుంది. ఎంతో గొప్ప శ్లోకం. శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే మనం ఏదైనా పని చేయడం అనేది సహజంగా మనం చేయాల్సిందే, తప్పదు. ఈ సృష్టి యొక్క ధర్మం ఏంటంటే ఇందులో ఉన్న ప్రతి జీవి కూడా కర్మ నుండి అతీతంగా ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ కూడా కర్మ చేయాల్సిందే. నహి కష్టిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్ అని 3వ అధ్యాయంలో చెప్తారు. ఎవ్వరు కూడా, ఏ ఒక్క వ్యక్తి, ఏ చిన్న ప్రాణి కూడా ఏ పని చేయకుండా ఉండలేదు. శ్వాస తీసుకోవడం కూడా ఒక పనే, మనం తినడం కూడా ఒక పనే. శ్వాస తీసుకోకుండా తినకుండా ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటారో చెప్పండి? ఈ సృష్టి యొక్క ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారిని సృష్టి దానిలో ఉంచుకోదు. దాని అర్థం తెలుసు అందరికీ. కాబట్టి సహజం కర్మ కౌంతేయ సదోషమపి నత్యజేత్. మనం చేసేటువంటి పని ధర్మబద్ధంగా ఉంటుంది, కానీ కొన్నిసార్లు అది అధర్మంగా మారేటువంటి అవకాశం మనకు కనిపించవచ్చు. ఉదాహరణకి మనం రోజు చూసేటువంటి పరిస్థితులు కొన్నిసార్లు మనల్ని ఎంత ధర్మ మార్గంలో వెళ్దామని ప్రయత్నించినా కానీ ఎక్కడో చోట తప్పే విధంగా చేస్తాయి. అది సహజ సిద్ధంగా ఉంటూనే ఉంటుంది. ఆ విధంగా మనలో ఉన్న దురాలోచనలు, దుర్భావాలు మనల్ని చెడు మార్గంలోకి నడిపిస్తాయి. వాటిని మనం నియంత్రించుకుని మంచి మార్గంలో వెళ్ళాలని ప్రయత్నించినా కానీ కొన్నిసార్లు ఎదుటి వ్యక్తి నుండి కానీ లేదా మన సైడ్ నుండి కాకుండా వేరే వైపు నుండి ఆ విధమైన తప్పిదాలు జరిగే అవకాశం ఉండవచ్చు. కానీ అటువంటి దోషయుక్తంగా ఉంది కదా పని అని నేను పని మానేస్తానంటే కుదరదు. ఉదాహరణకి ఒక స్కూల్ ఉందనుకోండి, ఎందుకంటే పిల్లల విషయంలో చెప్పుకుంటే ఇంకా బాగా అర్థమవుతుందనే ఉద్దేశంతో చెప్తాను. ఒక పాఠశాల ఉంది. ఆ పాఠశాలలో మార్చి నెలలో పరీక్షలు ఉన్నాయి. ఫిబ్రవరి దాకా క్లాసులు అవ్వలేదు, సిలబస్ అవ్వలేదు. సిలబస్ అవ్వలేనప్పుడు ఆ యొక్క ఉపాధ్యాయుడు ముఖ్యమైన ప్రశ్నలు మాత్రమే చెప్తానండి, ముఖ్యమైన ప్రశ్నలు మాత్రమే చెప్తాను. కానీ అది ఏంటి? విద్యా విధానానికి కొంచెం వ్యతిరేకమైనది, మన న్యాయానికి కొంచెం విపరీతంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ అలా అనేసి మళ్ళీ నేను మొదటి నుంచి మొత్తం చెప్తానంటే ఆ సమయంలో కుదరదు. కాబట్టి మనం విచక్షణతో ఆలోచించుకుని సమయాన్ని, కాలాన్ని దృష్టిలో ఉంచుకుని దేన్ని ఎలా చేయాలో ఆ ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు ఆ ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు? తను చేసేటువంటి పని కొంచెం తప్పుగానే ఉన్నప్పటికీ కూడా ఆ పనిని విడిచిపెట్టకుండా ముఖ్యమైన ప్రశ్నలన్నా పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాడు అనుకోండి, ఆ నెలలు
పిల్లలు ఇంకా చక్కగా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది. ఆ ఉపాధ్యాయుడు అప్పటి వరకు ఎందుకు చెప్పలేదంటే కొన్ని అనివార్య కారణాల వల్ల పాఠశాలలో కుదరకపోయి ఉండవచ్చు, దానికి ఇంకా రకరకాల కారణాలు ఉండి ఉండవచ్చు. కానీ ఆ పని కొంచెం దోషయుక్తంగా మనకు కనిపించినప్పటికీ కూడా మన ధర్మం అయితే దాన్ని మనం తప్పకుండా నిర్వహించాల్సిందే. ప్రతిదీ కూడా 100% చక్కగా జరగాలని ఎక్కడా రాసిపెట్టి ఉండదండి. మనం ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఆ సమయానికి ఏదో ఒక ఆటంకం వస్తుంది, ఏదో ఒక అవరోధం వస్తుంది, ఎదుటి వ్యక్తికి ఏదో ఒక సమస్య రావచ్చు, లేదా మనకే రావచ్చు. ఎన్ని ప్రకారాలుగా ఎన్ని విధాలుగా జరిగినప్పటికీ కూడా ఆ పనిని మనం మన యొక్క కర్తవ్యాన్ని మనం విడిచిపెట్టకుండా ఉండాలి. ఆ విషయాన్ని శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. సహజం కర్మ కౌంతేయ, ఓ అర్జున, నువ్వు చేయాల్సినటువంటి కర్మ చాలా సహజం. ఇది ప్రతి జీవరాశి కూడా, ప్రతి జీవుడు కూడా చేయాల్సిందే. సదోషమప్యత్యజే, అది దోషయుక్తంగా ఉందనుకుంటున్నావా, అది తప్పిదంగా ఉన్నప్పటికీ కూడా నువ్వు చేయాల్సిందే. ఇక్కడ అర్జునుడికి ఏంటి, ఎదుటి పక్షంలో కౌరవ పక్షంలో తన యొక్క బంధువులు ఉన్నారు, వాళ్ళని చంపడం తప్పు కదా అంటే తప్పదు, అది తన యొక్క కర్మ, తన యొక్క కర్తవ్యం, తాను యుద్ధం చేసి తీరాల్సిందే. కాబట్టి సదోషమపి అత్యజే సర్వారంభాహి దోషేన ధూమేనాగ్నిర్వావృతాః. చివరిలో ఈ మాట చాలా అద్భుతమైనది. మనం ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టదలుచుకుంటాం, మంచి కార్యక్రమం చేయాలనుకుంటాం, వెంటనే మనకి మొట్టమొదటిగా కనిపించేది ఆటంకం. నువ్వు చేయలేవు అని మనసులోంచి ఒక ధ్వని వస్తుంది, నేను చేయలేను అనిపిస్తుంది, లేదా ఈ ఫలానా ఆటంకం వస్తుందేమో, లేదా ఏదో ఒక హద్దులు వస్తుందేమో, ఏదైనా సమస్య వస్తుందేమో, నేను చేయలేనేమో అనే భావాన్ని కలిగిస్తుంది. సర్వారంభావి దోషేన ధూమేనాగ్నిర్వావృతాః. మనం చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా, మనం చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా, మన ప్రయత్నాలు ప్రతి దాంట్లోనూ కూడా దోషాలు ఆవరించి ఉంటాయి, మనల్ని కప్పేస్తాయి. నువ్వు చేయకుండా ఉండు, మంచి పనులు చేయొద్దు, మంచి ఆలోచన చెయ్యొద్దు అని మనల్ని ఆవరించేసి ఉంటాయి. ఎలాగంటే ఒక అగ్ని ఉందనుకోండి, మంట వెలుగుతూ ఉన్నప్పుడు దాని చుట్టూ ఎలాగైతే పొగ ఆవరించి ఉంటుందో ఆ ప్రకారంగా మనం చేయాలనేటువంటి మన సదాలోచనని అజ్ఞానం ఆవరించి ఉంటుంది. ఈ విషయాన్ని మనం అంతా గమనించుకుని మనం మంచి కార్యకలాపాలు చేయాలి, సమాజ హితం కోసం మన వంతు మన బాధ్యతను నిర్వర్తించాలి, మన కర్తవ్యాన్ని ఒక గొప్ప యజ్ఞంగా మనం భావించుకుంటూ పరమాత్మ ఆ కర్తవ్యం అనేటువంటి యజ్ఞంతో ఆరాధిస్తూ చేయాలి. అదే భగవద్గీత మనకు అందించేటువంటి కర్మయోగం. దాని అంతటికీ మూలంగా ఈ శ్లోకం ఉంది. ఆ విషయాలన్నీ కూడా తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రీయులు ఆ శ్లోకం అడిగారు. తర్వాత అవధని గారు, ఈ మధ్య మా ఊళ్ళో 3 ఏళ్ళ అమ్మాయికి 4 ఏళ్ళ అబ్బాయికి పెళ్లి చేశారండి. పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చి ఆశీర్వదించారు, నేను కూడా వీళ్ళు ఆశీర్వదించాను. మీరైతే ఏం చేస్తారు? తప్పే ఉందండి, నేను వెళ్ళి చూసేసి వస్తాను. తప్పే ఉంది అందులో. 3 ఏళ్ళ అమ్మాయికి 4 ఏళ్ళ అబ్బాయికి పెళ్లి జరిగింది. తప్పే ఉంది, అది పెద్ద ఏం తప్పేం కాదు. అర్థమైందా? బాల్య వివాహం కాదండి. 3 ఏళ్ళ అంటే 3 into 7 ఎంత వస్తుంది? 21 కదా. 4 ఏళ్ళు ఎంత? 28. 4 ఏళ్ళు అంటే ఎవరికి తెలియలేదు. 4 7 ఎంత అంటే చెప్తారు. అర్థమైందండి? ఇప్పుడు మన పిల్లలకి తెలుగు నేర్పకపోతే ఇలాగే అయిపోతుంది చివరికి. కానీ భగవద్గీత శ్లోకాలను చాలా చక్కగా నేర్పించారు. దాంతోపాటు మన తెలుగు పద్యాన్ని కూడా నేర్పిద్దాం. మంచి మంచి సంప్రదాయాలు, మన యొక్క ధర్మ విశేషాలన్నింటినీ కూడా తెలియజేద్దాం. అప్పుడు ఇటువంటి వారు ప్రశ్నించినా కానీ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు 16వ అధ్యాయం 5వ శ్లోకం. దైవీ సంపత్ విమోక్షాయ నిబద్ధాయ శ్రీమత ఆశుచ సంపదం దైవీ అభిధానస్య నేను చెప్పక్కర్లేదు, అదే కావాలి.
నేను ఒక్కడిని అవధానం చేయడం కాదు, వాళ్ళందరూ కూడా అవధానం చేయాలి, వాళ్ళందరూ కూడా భగవద్గీత నేర్చుకోవాలి. అప్పుడు ఈ ఉదయకాలాన్ని చేపట్టినటువంటి కార్యక్రమం సార్థకమైపోతుంది. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే మనకి 2 సంపదలు ఉన్నాయి. కాదు, ఏం తెలుసా సంపద? మనకున్నటువంటి ఇల్లు, మనకున్న పొలాలు, మనకున్న ల్యాండ్స్, మనకున్నటువంటి మార్కెట్స్, ఇవన్నీ అంతేనా? అది సంపద కాదా? మరి అదేంటది? వద్దా మీకు ఆ సంపద? వద్దా? ఆ సంపద కావాలి. కానీ ఇక్కడ అసలైన సంపద ఏంటి అంటే మనలో ఉండేది అసలైన సంపద. ఇప్పుడు మీరు చెప్పింది చెప్పండి. దైవీ సంపద, ఆసుర సంపద, 2 కూడా. ఆసుర సంపదలోకి ఏమొస్తాయి? దేవీ సంపద ఏమొస్తుంది? ల్యాండ్స్, పొలాలు ఏమన్నా ఉంటే ఆసుర సంపద. మనకున్న బిల్డింగ్స్, మనకున్న కార్లు దైవీ సంపద. అంతేనా? కాదు. మనకి బంగారం, నగలు, ఎలా సంపద కొని, అవన్నీ ఒక రకమైన సంపద మాత్రమే. అసలైన సంపద మనలో ఏర్పరచుకున్నటువంటి గుణాలు అనే సంపద. మనలో సద్గుణాలు అనే సంపదను పెంచుకుంటే భగవంతుడి దగ్గరికి వెళ్తాం. మనలో దుర్గుణాలు అనే సంపద పెంచుకుంటే మనం రాక్షసులు అయిపోతాం. రాక్షసులకి దేవతలకి తేడా ఏమీ లేదు. సద్గుణాలు సరిగ్గా ఉన్నటువంటి వారు, పరిపూర్ణంగా ఉన్నవారు దేవతలు, దుర్గుణాలు పరిపూర్ణంగా ఉన్నవారు రాక్షసులు. రెండింటి యొక్క కలయిక మానవుడు. కాబట్టి మన ముందు 2 మార్గాలు ఉన్నాయి, దైవీ మార్గం, ఆసుర మార్గం. మీరు రాక్షసులు కావాలనుకుంటున్నారా, దేవతలు కావాలనుకుంటున్నారా? దేవతలు. కాబట్టి దేవతలు కావాలనుకుంటే ఏం చేయాలి? మనలో దైవీ సంపదను పెంపొందించుకోవాలి. దైవీ సంపద అంటే ఏంటి? ఆ ముందు 3 శ్లోకాల్లో చెప్తారు. అభయం, సత్వ సంశుద్ధి, మనం నేర్చుకోవాల్సినటువంటివి అవి. ఈ శ్లోకాల్లో ఏం చెప్పారు? ఎవరికైనా తెలుసా? అర్థం తెలుసా? చెప్పు. అభయం, ముందు ధైర్యంగా ఉండాలి. మనకి మొట్టమొదటి కావాల్సిన ధైర్యం. ప్రతి చిన్నదానికి భయపడిపోకూడదు. అవన్నీ కూడా మనల్ని భయపడేలా చేస్తాయి. ఇంటి బయటికి ఒక 2 అడుగులు వేస్తాం, ఏదో పిల్లి వచ్చిందంట. పిల్లి వస్తే ఏమవుతుంది? లేదా ఒక బల్లి వస్తుంది, బల్లి చూస్తాం మనం, బల్లి మన మీద పడుతుంది. బల్లి మన మీద పడితే ఏదో అయిపోతుందని భయపడిపోతాం. ఇవన్నీ కూడా శాస్త్రంలో చెప్పబడ్డాయా, చెప్పబడలేదా అనే విషయాన్ని పక్కకు పెడితే మనలో విశ్వాసం భగవంతుడి మీద సరిగ్గా ఉన్నట్లయితే మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మనం భగవంతుడిని సరిగ్గా నమ్మగలిగినట్లయితే, మనం దేనికి ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, అందరికన్నా ఉత్కృష్టుడు ఎవరంటే పరమాత్మే. మనకి ఉన్న కాలనీ హెడ్, లేదా మనకున్న విలేజ్ యొక్క సర్పంచ్, లేదా మండలం యొక్క కార్యకర్త, లేదా మన జిల్లా యొక్క కలెక్టరు, మన రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి, మన దేశం యొక్క ప్రధానమంత్రి, వీళ్ళందరూ కూడా ఒక్కొక్క స్థాయిలో ఉన్నారు. వారికి మనం గౌరవం ఇవ్వాలి. కానీ ప్రతి ఒక్కరికి మనం భయపడిపోవాలని ఎక్కడ లేదు. మనం ధైర్యంగా ఉండాలి. ప్రతి దాన్ని కూడా మనం ధైర్యంగా ఎదుర్కోగలగాలి. ప్రతి ఏదో చిన్న సమస్య వచ్చినా కానీ మనం దానికి తలదిల్లిపోకూడదు. మన మనసులో ఆందోళన నింపుకోకూడదు. మనం దాన్ని సరైన విచారంతో ఆలోచించుకుని వెళ్ళాలి. పరమాత్మ పైన విశ్వాసం వేయాలి. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళడం కాదు. మనం ఒక్కరిగా కూర్చుని ఒంటరిగా పరమాత్మతోటి ఆ విగ్రహంగా కాకుండా దాన్ని మనం నిజంగా పరమాత్మ అక్కడ కూర్చున్నారని మనం భావించుకుని ప్రార్థిస్తే మనకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మనకు గొప్ప ధైర్యం వస్తుంది.
ఆ ధైర్యం ఒకటి సరిపోతుంది మనం జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళడం. పరమాత్మ ఆ విషయాన్ని చెప్పడం కోసం దైవీ సంపదలో మొట్టమొదటిగా ధైర్యాన్ని కలిగి ఉండమని చెప్పారు. కాబట్టి ధైర్యంతో దైవీ సంపద మొత్తాన్ని కూడా ఇప్పుడు చెప్పుకుంటే మనకు సమయం సరిపోదు. కాబట్టి మిగతా ప్రక్రియలో వస్తే చెప్పుకుందాం, లేదా అవధానం అయిపోయాక ఇంటికి వెళ్ళాక చదువుకుని తెలుసుకుని ఆచరించడానికి ప్రయత్నిద్దాం. తర్వాత ప్రక్రియలో అద్భుతంగా జరుగుతుంది. వారి ధారణకి ఇది కేవలం ఇది మనసుతొనక కాదు, మెచ్చుతొనక. సో అవధానం అంటే ఎటువంటిదనేది ఒక చిన్న పర్యాయం. అవధానం మను పారిజాత వనమాహ్లాదించు పక్షుల్ కవుల్ కవనంబుల్ సుధ చిందు పుష్పచయముల్ ఖండంబుల్ వృక్షకుల్ వ్యవధానం బది లేని విద్య ఫలముల్ పద్యాల సేద్యంబులో అవధానుండక తోటమాలి కవిగా అందించు వాక్సస్యముల్. ఆత్మావైపుణ్యమావాస్య అనే విధంగా అష్టగాల నరసింహశర్మ గారి యొక్క ఇది మీలో కనపడుతుందండి. వారికి ధన్యవాదాలు. నిజంగానే నేను చెప్పదలుచుకున్నది వారు చెప్పేశారు. నిజంగా అష్టగాల నరసింహ శర్మ గారు ఎంతో గొప్ప అద్భుతమైనటువంటి అవధానం, ఎన్నో అవధానాలు చేశారు. మాలాంటి వారందరికీ కూడా ఆదర్శప్రాయం. అవధాన సప్తాహంలో వారితో కూడా అష్టావధానం చేయించారు. కాబట్టి అటువంటి వారి యొక్క మిత్రులు వారు ఎంతో చక్కని పద్యాన్ని చెప్పారు. అవధానం అంటే అది చివరి అక్షరం లా, పృచ్ఛకుడు సస్యములు, లకారంతో కూడా 4-5 శ్లోకాలు ఉన్నాయి. భగవద్గీత మొత్తం 4 ఉన్నాయి శ్లోకాలు. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః అని 5వ అధ్యాయంలో 25వ శ్లోకంలో చెప్తారు. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః ఛిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః. చెప్పండి. మా ఇంటి పక్కన 4 కుక్కలు ఉన్నాయండి. 4 కుక్కలకి ఎన్ని కుక్కలు ఉంటాయండి? 4 కుక్కలు. బాగుందండి. 4 ఉంటాయండి కొమ్మలు. అర్థమైందండి? కుక్క కొమ్మ ఏంటి అనుకోవచ్చు. కుక్క అని రాస్తే మనం కుక్క ఉంది కదా, కాకి కొమ్మించాం కదా, అలాగే 4 కుక్కలు అని రాస్తే 4 ఉంటాయి. అలా రాసిన 13వ క్షేత్ర విభాగంలో విభాగంలో అమాంతాలు ఎక్కువ గొప్ప 13వ అధ్యాయం పేరు క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఇందులో ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఒక శ్లోకం అదనంగా కలిపితే 35 శ్లోకాలు ఉన్నాయి. ఆ ఒక్క శ్లోకాన్ని పక్కకు పెడితే 34 శ్లోకాలు ఉన్నాయి. మొత్తానికి ఈ అధ్యాయంలో ఎంతో గొప్ప విషయాన్ని చెప్పారు. మనం జ్ఞానం అంటే ఏంటనుకుంటాం? సామాన్యంగా పుస్తకాల్లో చదివితే వచ్చేది జ్ఞానం, వార్తాపత్రికలు చదివితే వచ్చేది జ్ఞానం, అలాగే చారిత్రక విషయాలను తెలుసుకుంటే వచ్చేది జ్ఞానం, రాజకీయ విషయాలను తెలుసుకుంటే వచ్చేది జ్ఞానం. ఈ ప్రకారంగా జ్ఞానం అంటే అది కేవలం పుస్తకాల్లోనో లేదా గ్రంథాల్లోనో లేదా పత్రికలకి మాత్రమే పరిమితంగా మనం అనుకుంటాం. కానీ జ్ఞానం అనేది ఆచరణకు సంబంధించింది అని చెప్పిన వారిలో కృష్ణ పరమాత్మ ప్రధానం. కృష్ణ పరమాత్మ తెలియజేశారు, జ్ఞానం అనేది పుస్తకాల్లోనో గ్రంథాల్లోనో మాత్రమే ఉండేది కాదు. జ్ఞానం అసలైతే ఏది అంటే మన ఆచరణలో ఉండేది జ్ఞానం. అందుకని వారు ఆ శ్లోకాన్ని వివరించమని అడిగారు కాబట్టి చెప్తున్నాను. అమానిత్వం, అదభిత్వం అని ఒక 4 శ్లోకాల్లో జ్ఞానం విషయాలన్నీ కూడా తెలియజేస్తారు. వేటిని మనం కలిగి ఉండాలని. అమానిత్వం మొట్టమొదటి,
ఇందాకట్లానే మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పుకుందాం. దైవీ గుణాలు ఏవి అన్నప్పుడు ఒక దాన్ని వివరించుకుని మిగతాది మనం తెలుసుకోవాలన్నట్లుగా దీన్ని కూడా అమాయత్వం అంటే తనని తాను ఎక్కువగా భావించుకోకుండా ఉండడం. ఏదైనా ఒక చిన్న పని చేస్తాం, చిన్న పని చేసినాన్ని ఏం చేస్తాం, కాల్ని మోగిపోయేలాగా నేను చేశాను అని చెప్పుకుంటూ ఉంటాం. కొంతమంది చూస్తూ ఉంటాం, ఏదైనా చిన్న విషయాల్లో మరి ఏదో ప్రతిభ సాధిస్తారు, మొత్తం ఫేస్బుక్ వాట్సాప్ అన్నీ నిండిపోతాయి అన్నమాట, అన్ని గ్రూపులు నిండిపోతాయి, నేను ఇది సాధించాను అని చెప్పుకుంటూ ఉంటారు. తప్పులేదు, కానీ ఏంటంటే అదే విషయాన్ని పదే పదే తన యొక్క గర్వంగా వ్యవహరిస్తూ దాన్ని చెప్పుకోవడం అనేది తప్పు, అమానిత్వం. తనను తాను ఎప్పుడూ కూడా భగవంతుడి భక్తుడుగానే, తాను భగవంతుడు తనలో కల్పించినటువంటి దానికి తాను చేసినటువంటి సేవగానే మాత్రమే భావించాలి తప్పితే నేను ఇంత సాధించాను, నేను అంత సాధించాననే విషయంగా వెళ్ళినట్లయితే అక్కడ అహంకారం ప్రవేశిస్తుంది. అందుకనే కృష్ణ పరమాత్ముడు చాలా వివరంగా చెప్పాడు, ముందు అహంకారాన్ని విడిచిపెట్టు, నీ యొక్క అభిమానాన్ని విడిచిపెట్టు అని చెప్పాడు. అమానిత్వం, అదంభిత్వం. దంభం అంటే ఆడంబరంగా చేయడం, ప్రతి దానికి ఆడంబరం. ఇప్పుడు విమర్శించినట్టుగా ఉంటుంది, కానీ మనం చేసేటువంటి ప్రతి పనిని మనం సక్రమంగా ఆలోచించి చూసినట్లయితే ఎందుకు ఇంతగా నేను చేస్తున్నాను, ఎందుకు ఈ విధంగా నేను ఆచరిస్తున్నానని ఆలోచించుకుంటే మనం చేసేటువంటి పనుల్లో ఒక 80% వరకు మనం మానేయాల్సి వస్తుంది. అనవసరమైనది చేస్తూ ఉంటాం. మనం పక్కింటి వారు ఏదో చేశారని అయ్యో మనకు కూడా కావాలంట, పక్కింటి వారికి వారు కంటే మనం కూడా కొనేయాలి. వారు 4 లక్షలు పెట్టుకుంటే మనం 6 లక్షలు పెట్టుకోవాలి. ఎందుకు? అక్కడ ఏమొస్తుంది అడ్డంగా అంటే ప్రెస్టేజ్. ఆ ప్రెస్టేజ్ అదంభిత్వం, ఆడంబరాలు కోరుకుంటాం మనం. ఈ ఆడంబరాలు, ఈ విషయాలన్నీ కూడా ఉండడం వల్లే మనిషి తన మనస్సులో మనశ్శాంతిని కోల్పోతున్నాడు, ప్రశాంతతని కోల్పోతున్నాడు. తద్వారా అనేక రకాలైనటువంటి రోగాలు వస్తుంది. ఈ అన్ని విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కృష్ణ పరమాత్మ మంచి సైకాలజీ తోటి ఆలోచించి గొప్ప తత్వజ్ఞానాన్ని అందించారు. దాన్ని మనం ఆచరించడానికి ప్రయత్నించినట్లయితే మనం కూడా మనలో దైవీ గుణాన్ని పెంపొందించుకుంటాం, జ్ఞానాన్ని కలిగి ఉంటాం, జ్ఞాన స్వరూపులై పరమాత్మను తెలుసుకోగలుగుతాం. ఆ విధంగా ఈ అధ్యాయంలో జ్ఞానం యొక్క విశేషాలను తెలుపుతూ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలియజేస్తూ, క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు, క్షేత్రజ్ఞుడిని ఎలా తెలుసుకోవాలి, క్షేత్రజ్ఞుడిని తెలుసుకున్నటువంటి వారి లక్షణాలు ఏంటి, మొదలైన విషయాలన్నీ కూడా ఈ అధ్యాయంలో చాలా చక్కగా వివరించారు. మనం రోజుకు ఒక్క శ్లోకం భగవద్గీతను చదువుకున్నట్లయితే సరిపోతుంది. ఒక్క శ్లోకం, కనీసం ఒక్క శ్లోకాన్ని మనం సరిగ్గా దాన్ని తెలుసుకుని ఇవాళ నేను దీన్ని ఎలాగైనా ఆచరించాలి, ఇవాళ నేను దీన్ని ఎలాగైనా నా ఆచరణలో పెట్టుకోవాలి, నేను దాన్ని ఏ విధంగా అయినా నేను దర్శించాలి అని ఒక తపనతోటి మనం భగవద్గీత చదివినట్లయితే మన జీవితం తప్పకుండా ప్రయత్నించి చూడండి. 20 రోజుల్లో మన జీవితం మారిపోతుంది. 20 రోజులు మనం నిర్విఘ్నంగా ఒక పని చేస్తూ వెళ్ళినట్లయితే అది మన అలవాటుగా మారిపోతుంది. 21 రోజులు మనం సక్రమంగా చేస్తే ఇప్పటి నుండి మొదలుపెట్టి 15వ అధ్యాయం కానీ 12వ అధ్యాయం కానీ 20 శ్లోకాలు ఉంటాయి. రోజుకు ఒక శ్లోకాన్ని చక్కగా తెలుసుకుంటూ దాని యొక్క వ్యాఖ్యానంతో మనం తెలుసుకుంటూ దాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తే 21వ రోజున మనకు ఖచ్చితంగా కృష్ణ పరమాత్మ యొక్క దర్శనం అవుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా ఒకటే పాయింట్, మనం సరిగ్గా మనసు పెట్టి చేయగలిగితే. కాబట్టి ఆ ప్రకారంగా జ్ఞానాన్ని పొందుతూ ఈ 13వ అధ్యాయంలో తెలియజేసిన విషయాన్ని తెలుసుకుందాం. భగవద్గీత మొత్తంలో కూడా ఆ ప్రకారంగా రోజు ఒక శ్లోకం చదువుకుంటూ వెళ్తే 2 సంవత్సరాల్లో పూర్తి చేయగలుగుతాం. గొప్ప మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వారిగా ఎదగలుగుతాం. ఆ విధంగా మనం అంతా కూడా ప్రయత్నిద్దామని తెలియజేస్తూ తర్వాత ప్రకృతి అవదర్శన యోగంలో 32వ శ్లోకం నుంచి ప్రారంభించి అధ్యాయాన్ని పూర్తి చేయండి. ఆ శ్లోకాలు చాలా పెద్దగా ఉంటాయి. మనకి సమయం 11వ అధ్యాయం 32వ శ్లోకం. శ్రీ భగవాన్ వాచ కాలోస్మి లోకక్షేత్ర ప్రవృద్ధో లోకాన్ సమాహర్త విహ ప్రవృత్తః హృదేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః
తస్మాత్ త్వముత్తిష్ఠ యశో లభస్వ జిత్వా శత్రున్ భుక్ష్వ రాజ్యం సమృద్ధం మయైవేతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథాన్యానపి యోధవీరాన్ మయా హతాంస్త్వం జయిమాం యుధిష్ఠా యుధ్యస్వ చేతాసి రణే సపత్నాం. సంజయ ఉవాచ ఏతత్ శ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీతః ప్రణమ్య. అర్జున ఉవాచ స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘాః. చూడండి శ్లోకాలు ఎలా ఉన్నాయి. ఇటువంటి శ్లోకాలు నేర్చుకుంటే ఒత్తులు ఎవరికి పలకవు. ఈ కాలంలో సరిగ్గా భగవద్గీత అనడమే రావట్లేదు. కాబట్టి చిన్నప్పటి నుండి ఇటువంటి శ్లోకాలు నేర్పించాలని కోరుతూ ఉన్నాను. ఇటువంటి ఒక 5 శ్లోకాలు ఉన్నాయి, పంచపాషాణాలు అంటారు. అవి చిన్నప్పుడు మన పూర్వీకులకి చిన్నప్పుడు నేర్పేవారు. షడ్జామజ్జరాజ్య వీడ్య వసుభాజ్యాలాశ్చమడ్గాఖరే జజ్జన్కి ధరాజ్యరేణ్ ఖన ఖన ఖడ్జోత వీడ్యధ్రమ వీడ్యాలు భ్రమలు ప్రయప్రియ పదాగ్ర్యడడ్డగ్రహ పాదోటే పట్టడట్ ప్రడట్ ప్రడట్ రస ప్రఖ్యాత సఖ్యోదయ. ఇటువంటి 5 శ్లోకాలు ఉన్నాయి. పంచభాషాణాలు అంటారు. పలకడానికి చాలా కష్టం. డటకిట డట్టకిట అని తర్వాత శ్లోకాలు వస్తాయి. కాబట్టి ఇటువంటి శ్లోకాలు నేర్పిద్దాం. ఇటువంటి శ్లోకాలు నేర్పిస్తే 2 రకాల ప్రయోజనాలు. ఒకటి, గట్టిగా చదవడం వల్ల అది ఒక మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. మన పూర్వీకులేమి తెలియలేని వారు కాదు, బుద్ధివిహీనులే కాదు. అవన్నీ కూడా మనం గట్టిగా చదవడం వల్ల మనలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఎక్కువ గాలిని మనం స్వీకరిస్తాం. తద్వారా అదొక ప్రాణాయామంగా మారిపోతుంది, గొప్ప యోగంగా మారిపోతుంది. శ్లోకాలు చదవడం, కంఠస్థం చేయడం వల్ల బుద్ధి కూడా వికసిస్తుంది. బుద్ధిలో అనేక విషయాలను మనం ధారణ చేయగలిగినట్లయితే గొప్ప జ్ఞానిగా ఎదగలుగుతాం. ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోగలుగుతాం. అన్నీ కూడా ఇటు లౌకికానికి అటు అలౌకికానికి కావాల్సినవన్నీ కూడా మనకి మంచి పద్ధతిలో మనకి పెద్దలు అందించారు. కానీ మనం ఏం చేస్తాం, వారికి ఒక అన్నం పెట్టేసి అవి పూజా గదికి పరిమితం చేసేసాం, వేరే విషయాలకు వచ్చేసాం. కాబట్టి ఇప్పటికైనా ఒక అరగంట సేపు కనీసం మనం వెచ్చించి కాలాన్ని మనం సరిగ్గా తెలుగు భాషని, సంస్కృత భాషని అభ్యసిస్తూ మహాప్రాణాన్ని, ఇటువంటి శ్లోకాన్ని ఉచ్చరిస్తూ ఉన్నట్లయితే మనకు ఉండేటువంటి రోగాలు కూడా పోతాయి, మనకు రోగాలు కూడా రావు. కాబట్టి ఆ ప్రకారంగా మన యొక్క భారతీయ సనాతన ధర్మ వైభవాన్ని తెలుసుకుని ఇప్పటికైనా మంచి మార్గంలో ఇటువంటి సంస్థల వారు నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ధర్మ మార్గంలో మెలుగుతూ ఉంటాం. తర్వాత ప్రక్రియ ఇలా ఉంటాం. ఆశిస్తూ భగవద్గీతలో 2 అధ్యాయాలు 62 వస్తాయి. 2వ అధ్యాయంలో 62వ శ్లోకం. 2వ అధ్యాయం 62వ శ్లోకం. చెప్పండి. కేదారనాథుడు అంటే పరమేశ్వరుడు అవుతాడా, రైతు అవుతాడా? బాగుందండి. మీరు మంచి మంచి విజ్ఞానాత్మకమైన ప్రశ్నలు అడుగుతున్నారు. కేదారనాథుడు అంటే, కేదార్నాథ్ అనే ఒక ప్రాంతం ఉంది, అక్కడ శివుడు ఉన్నాడు కాబట్టి శివుడు అవుతాడు. సంస్కృతంలో కేదారం అంటే పొలం అని అర్థం, క్షేత్రం అని అర్థం. దానికి నాథుడు రైతు కాబట్టి అటు రైతు అవుతాడు, ఇటు శివుడు అవుతాడు, ఇద్దరు అవుతాడు. మనం రైతుని శివుడిగా భావించినట్లయితే రైతే శివుడు అయిపోతాడు. నిజంగా కేదార్నాథుడు అవుతాడు. అవును, మన జీవితాన్ని పండించేటువంటి గొప్ప రైతు, గొప్పవాడు రైతు. నిజంగా పరమేశ్వరుడు ఎక్కడో ఉంటాడు అనుకుంటాం, మనకు అన్నం పెట్టే రైతు రూపంలోనే మన చుట్టూనే ఉంటారు. కాబట్టి
ఇలాగా ప్రతి మన సమాజంలో ప్రతి వ్యక్తికి ఒక గొప్ప స్థానం ఉంది. వారు అడిగినటువంటి 2వ అధ్యాయంలో 62వ శ్లోకం విపరీత క్రమంలో చెప్పాలి. కామాత్ క్రోధోభిజాయతే సంగాత్ సంజాయతే కామః సంగస్తేషు ఉపజాయతే ధ్యాయతో విషయాన్ హంసః. ఈ శ్లోకంలో మంచి విషయాన్ని చెప్పారు, చాలా గొప్ప విషయం చెప్పారు. మనం ఏదైనా ఒక విషయాన్ని పదే చూసినా ధ్యానించినా పదే పదే దాని విషయాన్ని వింటూ ఉన్నా మనం దానికి ఎడిక్ట్ అయిపోతాం అనేది ఇక్కడి నుండి వచ్చింది. మనం ఫోన్ చూస్తాం, ఇవాళ చూస్తాం, ఒక 5 నిమిషాలే కదా సరదాగా యూట్యూబ్లో రీల్స్ చూద్దామని మొదలు పెడతాం. ఒక గంట పోయాక మళ్ళీ మన మనసు లాగుతుంది. ఎక్కడికి లాగుతుంది? ఫోన్ చూడమని లాగుతుంది. ఈసారి ఫోన్ వద్దు, ఫోన్లో ఇన్స్టాగ్రామ్ వద్దు, యూట్యూబ్ వద్దు, ఇన్స్టాగ్రామ్ చూద్దామని మొదలు పెడతాం. ఇన్స్టాగ్రామ్ ఒక 10 నిమిషాలు చూస్తాం తెలియకుండా. తర్వాత మళ్ళీ మనకి బోర్ కొడుతుంది, మళ్ళీ ఇంకో పావు గంట ఫేస్బుక్ చూడాలనిపిస్తుంది. అలాగా ఒక విషయాన్ని పదే పదే మనం చూడడం కానీ పదే పదే దాన్ని వినడం కానీ పదే పదే దానికి ఆకర్షితులైతే దానికి మనం తెలియకుండానే దానికి మన సంబంధాన్ని ఏర్పరచుకుంటాం. ఇవాళ నేను ఆ 5 నిమిషాలు యూట్యూబ్ చూడకపోతే నాకు ఏదో అయిపోతుంది అనేటువంటి స్థితికి వచ్చేస్తాను చివరికి. ఇప్పుడు అలాగే ఉందండి పరిస్థితి. ఒక అరగంట గంట సుమారు ప్రతిరోజు ఒక గంట సమయం ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు చూడకుండా ఉండరు నాకు తెలిసి. అందరూ కూడా వారి వారి పనులు చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఒక గంట సమయం ఇన్స్టాగ్రామాయ విద్మహే ఫేస్బుక్ అయ్యే ధీమహి తనలో సమయనాశ ప్రచోదయాలు. ఆ ప్రకారంగా సమయాన్ని మొత్తం కూడా మనం వేస్ట్ చేసుకుంటున్నాం. అది నిజంగా అందులో మంచి విషయాలు ఉన్నప్పటికీ కూడా దాని ద్వారా మనం పొందేటువంటి చాలా తక్కువేనండి. అదే గంట సమయాన్ని మనం పుస్తకాలు చదువుకోవడానికి వినియోగించుకుంటే ఎంతో గొప్ప జ్ఞానం వస్తుంది మనకి. ఏదో కొంచెం వినోదం వస్తుంది కదా అనేసి మనం ఆ గంట సమయాన్ని ఒక 5 నిమిషాలుగా మనం మొదలు పెట్టుకుంటాం. చివరికి అది గంట అవుతుంది, 2 గంటలు అవుతుంది, 3 గంటలు అవుతుంది. శ్లోకంలో అదే చెప్పారు. నేటి సమస్యకి పరిష్కారం కృష్ణ పరమాత్మ ద్వాపర యుగం చివరిలోనే భగవద్గీత రూపంలో తెలియజేసేసారు 5000 సంవత్సరాల క్రితం. ఇది ఎంత గొప్ప విషయం చూడండి. అప్పట్లో కృష్ణ పరమాత్మకి ఎలా తెలిసింది? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే. అది ఇలా రోజుకొక శ్లోకం నేర్పడం మనం అలవాటు చేస్తే అదే వాళ్ళ యొక్క సంబంధం, దాంతో సంబంధం ఏర్పడుతుంది. శ్లోకాలు నేర్చుకోవాలి ఇంకా వాళ్ళకి ఆసక్తి ఏర్పడుతుంది. అదే ఒక 5 నిమిషాలు మనం వారికి ఫోన్ ఇచ్చి వదిలేస్తే ఏం చేస్తారు మీరు? ఫోన్లో మంచి గేమ్ ఎక్కించుకుంటాం, మంచి గేమ్ ఎక్కించుకుని ఆడుతూ కూర్చోండి. అక్కడ సంబంధం ఏదైనా ఒక విషయం పట్ల మనకి ఏర్పడితే ఇప్పుడు అదే ఫోన్ని ఒక తల్లి కానీ తండ్రి కానీ వచ్చి తీసుకుంటే వెంటనే పిల్లల్లో మనం ఏం చూస్తాం? కోపం. అదే తర్వాత చివరిలో చెప్పారు కామాత్ క్రోధోభిజాయతే అని చెప్పారు. క్రోధం వల్ల ఏమవుతుంది? క్రోధాత్ భవతి సమ్మోహః. ఆ క్షణానికి ఏం చేస్తామో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సమ్మోహాత్ స్మృతి విభ్రమః. స్మృతి మనం ఏది చేయాలి ఏది చేయకూడదు అనేటువంటి విచక్షణని కోల్పోతాం. ఇప్పుడు మనం రోజు వార్తల్లో చూస్తున్నాం, పిల్లవాడి చేతిలో నుంచి ఫోన్ లాక్కున్నందుకు ఇల్లంతా చిందరవందర చేసిన చిన్నవాడు. ఇటువంటి పేజ్ మొట్టమొదటి న్యూస్ పేపర్లో మొట్టమొదటి పేజీలో మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ ఎందుకు ఏర్పడుతున్నాయి, వీటన్నిటికీ మూలం ఏంటి అని ఆలోచిస్తే మనకు తెలియడం లేదండి. పదే పదే ఒక విషయం పట్ల మనం దేనినైతే మనం అందిస్తామో దానికి ఆకర్షితులు అవుతారు. అదే పిల్లల్ని చిన్నప్పటి నుండి శ్లోకాలు నేర్పినా పద్యాలు నేర్పినా దానికి ఆకర్షితులై మంచి మార్గంలో వెళ్తారు. అదే వారికి మంచి మంచి కళల విషయంలో మనం తీసుకువెళ్ళినట్లయితే మంచి కళాకారులుగా ఎదుగుతారు. నేటి కాలంలో భారతీయ కళలు అన్నీ కూడా నశించిపోయే స్థితికి వస్తున్నాయి. చాలామంది వాటిని నిర్లక్ష్యంగా విడిచిపెడుతున్నారు. అటువంటి కళారంగంలో కానీ ఆధ్యాత్మిక జ్ఞాన చైతన్యాన్ని కలిగించేటువంటి ప్రవచన రంగంలో కానీ
ఇటువంటి మంచి మంచి విషయాల వైపు మనం నడిపించగలిగినట్లయితే జీవితంలో ఉన్నత స్థితి పొందుతారు. దానికి మూలంగా మనం ఏది చదువుకోవాలి రోజు? ధ్యాయతో విషయాన్ సహా సంగశ్రేషు అయితే అది అలా చదివేసి దేవుడికి దండం పెట్టేసి వచ్చేయాలి, అంతేనా? దాన్ని మనం ఆచరించడానికి ప్రయత్నిద్దాం. తర్వాత 18వ అధ్యాయంలో 72వ శ్లోకంలో 3వ పాఠం 4వ అక్షరం. 18వ అధ్యాయం 72వ శ్లోకం 3వ పాదం 4వ అక్షరం. గారు అయ్యా చెప్పండి. మీకు అర్చన, గీత, పూజ, హారతి ఎవరిష్టం అండి? అర్చన, పూజ, గీత, హారతి నలుగురు ఇష్టమేనండి. ఎందుకంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళి పూజ చేస్తాం. ఆ పూజలో అర్చనా భావం మనసులో ఉంటుంది. ఆ అర్చనా భావంతో గీతను చదువుతాను. గీతను చదివి భగవంతుడికి హారతిని అందిస్తాను. కాబట్టి నలుగురు ఇష్టం. నలుగురు ఇష్టం. ఎవరిని వదిలిపెట్టనమాట. ఎవరు విడిచిపెట్టేదేలే, తగ్గేదేలే. జ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ. జ్ఞానంలో జ్ఞానం. ఇప్పుడు 2 అవతారాలు పూర్తయినాయి. ఇప్పుడు 3వ అవతారంలోకి ప్రవేశం. వేదేశ్ వెంకటేష్ తపస్సు చేయండి. 8వ అధ్యాయం 28వ శ్లోకం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. ఇది అక్షర బ్రహ్మయోగంలో చివరి శ్లోకం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం. మనం ఏదైనా మంచి పని చేయడానికి కారణం ఏంటి? మనం ఏదైనా యజ్ఞం చేయడానికి, దానం చేయడానికి, తపస్సు చేయడానికి, యోగం చేయడానికి కారణం ఏంటి అంటే మనకు ఒక ఫలితం కోసం మనం చేస్తాం. ఏంటి ఆ ఫలితం? పుణ్యమా పాపం? పుణ్యం. పుణ్యాన్ని పొందాలని మనం కోరుకుంటూ ఉంటాం. పుణ్యం వల్ల మనకి మంచి మంచి సుఖాలు ఏర్పడతాయి. స్వర్గంలోకం ప్రాప్తిస్తుంది అని చెప్తారు. పుణ్యలోకం, పుణ్యం ద్వారా. ఆ పుణ్యం అంతా కూడా మనకి కర్మ రూపంలో మనం అనుభవించేలా చేస్తుంది. అది మనకి సేవ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మన బ్యాంకులో బ్యాలెన్స్ ఎలాగైతే ఒక 10,000నో 20,000నో 5,000నో 4,000నో ఎలాగైతే డబ్బులు ఉంటాయో అలాగే మన యొక్క మనస్సులో కూడా పుణ్యము పాపము అనేటువంటి నిల్వ ఉంటుంది. పుణ్యం ఎంత శాతం ఉంటే పాపం ఎంత శాతం ఉంటుంది. మనం యజ్ఞాలు, దానాలు, త్యాగాలు, జపాలు ఇవన్నీ చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. అది ఒక సంపద ఏర్పడుతుంది. దానివల్ల మనం తిరిగి అనుభవించేటువంటి అర్హత మనకు కలుగుతుంది. కానీ మానవ జన్మ ధన్యం అవ్వాలి, సార్థకం అవ్వాలి అంటే పుణ్యానికి మించింది ఇంకొకటి ఉంది. పుణ్యానికి మించింది ఏంటి అంటే తనను తాను సరిగ్గా తెలుసుకోవడం. నేను అనేది ఏంటి అనేది తెలుసుకోవడం. నేను అనేది ఆత్మ. ఆత్మతత్వాన్ని గ్రహించడమే మానవ జన్మ యొక్క పరమార్థం. కాబట్టి ఆ విధంగా ఈ పుణ్యాన్ని అంతటినీ కూడా అతిక్రమించి నేను చెప్పినటువంటి మార్గంలో పయనించగలిగితే ఆత్మజ్ఞానాన్ని పొంది ధరించగల అర్జున అని ఈ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ తెలియజేశారు. 17వ అధ్యాయం 5వ శ్లోకం. శాస్త్ర విహితం ఘోరం తప్యంతే తపోజన. ఈ శ్లోకంలో మనం చేసేటువంటి తప్పుని కృష్ణ పరమాత్మ చెప్పారు. ఏదో ఇలా చేయాలి అనేసి మనల్ని మనం పీడించుకుంటూ చేయకూడదు. దేన్ని కూడా అది శాస్త్ర విరుద్ధం అవుతుంది. ఈ శ్లోకంలో ఈ అధ్యాయం అటువంటి విశేషాన్ని ఎన్నో తెలియజేశారు. మనం వాటన్నింటినీ కూడా తెలుసుకుంటాం తర్వాత. మనం పీడిస్తూ చేయకూడదని ఎలాగ అన్నారో చేసిన పనిలో విజయం సాధించినప్పుడు గర్వం కూడా ఉండకూడదని అనే అర్థంలో
మీసులు త్రిప్పకుండా మితిమీరిన కోర్కెలు కోరకుండా ఏదో సంశయకుండా వరదూషణలెప్పుడు సల్పకుండా నే ఆశలు తప్పకుండా పరివారము ప్రేమలు వాయకుండా నీ వాసము వీడకుండా నీ వాసము నందు నిలిపి పరిపాలన సేయుమ భారతీ తకారంతో తతః పదం తత్పరిమాణ్యం తర్వాత అధ్యాయం ఏ అధ్యాయం ఆరవ అధ్యాయం ఆత్మ సంయమ యోగం. ఇందులో 47 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో ధ్యాన ప్రక్రియను ఎలా చేయాలో మనకి చాలా వివరంగా చాలా శ్లోకాల్లో చెప్పారు. మనస్సుని ఎలా నియంత్రించుకోవాలో చెప్పారు. మనకి మంచి తెలుసు, చెడు తెలుసు, కానీ మన మనస్సు ఒప్పుకోదు మంచి చేయడానికి, చెడు చేయమని చెప్తూ ఉంటుంది. అటువంటి మనస్సుని ఎలా నియంత్రించుకోవాలంటే ఒక మంచి శ్లోకం ఉంది. యతో యతో నిశ్చరంతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యేతద్ ఆత్మన్యేవశం నయేత్ అని చెప్పారు. ధ్యానం మనం చేసేటప్పుడు ధ్యానంలో కూర్చుంటాం, రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పటికీ కూడా ఎక్కడెక్కడికైతే మనస్సు వెళ్ళిపోతుందో మనస్సుని అక్కడెక్కడి నుంచి మళ్ళీ తెచ్చేసి ఇక్కడ పెట్టామని చెప్పారు. చాలా సింపుల్, చాలా చమత్కారంగా చెప్పారు కృష్ణ పరమ. ఎక్కడెక్కడికైతే మనస్సు వెళ్తుందో ఏం చేయదు, అక్కడి నుంచి తెచ్చి మళ్ళీ తెచ్చేసి పెట్టే. ఎక్కడ పెట్టేయాలి? ఆత్మలో పెట్టాలి, తనలోకి తాను చూసుకోవాలి. అది ధ్యానం. అలాగే మనం చేసేటువంటి పనికి దీన్ని ఎలా అన్వయించుకోవాలంటే అది మంచో చెడో మనకు తెలుస్తుంది. మంచి అనేది మనలో ఉంది, ఏది మంచి అనేది మనకు తెలుస్తూ ఉంది. కానీ చెడు వైపు వెళ్ళిపోతున్న మనసుని తప్పు, ఇలా చేయకూడదు, ఇలా జరిగితే ఈ విధమైన నష్టం ఉంది, పలానా వారు ఇబ్బంది పడతారు అనే విషయాన్ని మళ్ళీ మనకి మనమే చక్కబెట్టుకుంటూ మనస్సును మళ్ళీ మంచి మార్గంలో తీసుకురావాలి. ఇటువంటి విషయాలు మనోనియంత్రణకి సంబంధించిన మంచి విషయాలు 6వ అధ్యాయంలో చెప్పబడ్డాయి. తర్వాత ప్రక్రియ అఖండపడం. అవధాని గారు 15వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగం ఉంది కదా, అందులో 14వ శ్లోకం నుంచి మొదలుపెట్టు 7 శ్లోకాలు చెప్పండి. 14వ అధ్యాయం 17వ అధ్యాయం 14వ శ్లోకం. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే మనఃప్రసాద సౌమ్యం మౌనమాత్మ వినిగ్రహః భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే సత్కారమాన పూజార్థం తపోలంభేన చైవయత్ క్రియతే తదిహం ప్రోక్తం రాజసం జలమద్భువం మూఢగ్రాహేణ నాత్మానో పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం తాదవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరికృష్టం తద్దానం రాజసంస్మృతం అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతం అవజ్ఞాతం తత్తామసముదాహృతం. భగవద్గీతని అర్థం చేసుకుంటూ చదవాలి. అర్థం చేసుకుంటూ చదివితే దానిలో ఉన్న స్వారస్యం మనకు తెలుస్తుంది. ఇందులో శారీరక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు, 3 తపస్సులకు సంబంధించిన శ్లోకాలు మొదటి 3. తర్వాత అదే తపస్సుని సాత్వికము, రాజసము, తామసము అనే విభాగంతో 3 రకాల తపస్సుని చెప్పారు. తర్వాత దానం 3 రకాలు: సాత్విక దానం, రాజస దానం, తామస దానం. వాటిని కూడా ఈ 3 శ్లోకాల్లో చెప్పారు. మొత్తానికి 9 శ్లోకాల్లో సాత్వికము, రాజసము, తామసము. మనం తామసంలో ఉంటే రాజసము సాత్వికానికి ఎదగడానికి ప్రయత్నించాలి, రాజసంలో ఉంటే తమస్సును విడిచిపెడుతూనే సాత్వికంలో ఉండడానికి ప్రయత్నించాలి,
సత్వగుణంలో ఉండే రజస్సుకి తమస్సుకి దిగజారిపోకుండా సత్వగుణంలో ఎల్లప్పుడూ ఉండేలా ప్రయత్నించాలి. తర్వాత ప్రక్రియ భగవద్గీతలో ధర్మావిరుద్ధో బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అని చెప్పారు. ధర్మానికి విరుద్ధం కానటువంటి కామం అంటే మంచి సంకల్పం ఏదైతే ఉంటుందో అది పరమాత్మే, అది మనలోనే ఉంది, దాన్ని మనం గ్రహించాలి. 4వ అధ్యాయంలో 8వ శ్లోకం విలోమ పఠనం. సంభవామి యుగే యుగే ధర్మ సంస్థాపనార్థాయ వినాశాయ చ దుష్కృతాం పరిత్రాణాయ సాధనాయ. అంతే కదా, వచ్చేసింది చూసారా? అవధానం అయ్యేటప్పటికి వాళ్ళు కూడా విలోమ పఠనం చేసేస్తున్నారు. మీరు రెడీగా ఉండాలండి. గణేష్ గారు వాళ్ళే అవధానం వాళ్ళతో పెట్టిస్తాను. మిమ్మల్ని గౌరవ అధ్యక్షులుగా కూర్చోండి. 8వ అధ్యాయంలో 8వ శ్లోకము 4వ భాగంలో 8వ అక్షరం. 8 ప్రియులు అయ్యి ఉంటారు మీరు. 8వ అధ్యాయం 8వ శ్లోకం 4వ పాదం 8వ అక్షరం అంటే ఆ శ్లోకానికి చివరి అక్షరం ఎన్. ఎన్ ప్రస్తుతం అప్రస్తుతం మరి ఎన్ అంటే ఇంగ్లీష్ ఎన్ అనుకునేది, చింతయన్లో ఎన్ అన్నమాట. ఇంతటితో భగవద్గీత అవధానంలో 3 ఆవృత్తాలు పూర్తయ్యాయి. ఈ ప్రకారంగా భగవద్గీత అవధానం చేయడానికి ప్రధాన కారణం భగవద్గీతలో కృష్ణ పరమాత్మ మనకు తెలియజేసిన దాన్ని మనం పూజా గదికి మాత్రమే పరిమితం చేస్తున్నాం. లేదా ఎవరైనా మరణించినప్పుడు అక్కడ వినిపించేటువంటి ఆడియో రూపంగా మనం మార్చేసుకుంటాం. అలా కాకుండా భగవద్గీత మనకి నిత్య దైనందిన జీవన విధానంలో ఆచరించేటువంటి జీవన మూల్యాలను తెలియజేస్తుంది. దాన్ని మనం అందరూ కూడా గ్రహించాలి అనే విషయాన్ని శ్లోకాల రూపంలో ఈ విధంగా అవధాన రూపంలో నిరూపించాలి అనేటువంటి సంకల్పంతో ఈ గీతావధానం చేయడం జరిగింది. భగవద్గీత యొక్క ప్రసారాల నిమిత్తం భగవద్గీతలో తెలిపినటువంటి జ్ఞానాన్ని నలుగురికి పంచాలి అనేటువంటి గొప్ప సంకల్పంతో ఈ అవధానాన్ని నిర్వహించారు. ఈ అవధానం ద్వారా మనం తెలుసుకున్నటువంటి విషయం ఒక్కటైనా కానీ మనం ఇప్పటికైనా ఆచరించడానికి ప్రయత్నించినట్లయితే ఎంత చక్కగా ఈ అవధానం నిర్వహించబడినందుకు ఈ అవధానం సార్థకమవుతుంది. ఈ భగవద్గీతను మొత్తం నేర్చుకున్నందుకు దాన్ని విశ్లేషించి ఇక్కడ చెప్పినందుకు నేను కూడా ధన్యుడిగా నన్ను నేను భావిస్తాను. కాబట్టి మనమంతా చేయాల్సింది ఒకే ఒక మాట రోజు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆచరణ. మనకంతా తెలుసు ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసు, కానీ దాన్ని మనం సక్రమంగా చేస్తున్నామా లేదా అనేది విశ్లేషించుకున్నాం. రోజు గుడికి వెళ్ళి లేదా రోజు స్నానం చేసి వచ్చాక కనీసం ఒక 2 నిమిషాలు పరమాత్మ విగ్రహం ముందు, పరమాత్మ చిత్రపటం ముందు మనం ఒంటరిగా నిలబడి లేదా ఒంటరిగా కూర్చుని నేను ఇవాళ ఏం చేయాలి, నా కాలాన్ని నేను ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే విషయాన్ని ఆలోచించుకోవాలి. రాత్రి నిద్రపోయే ముందు కూడా నేను ఇవాళ ఏం చేశాను, నాలో ఇవాళ ఉన్నటువంటి దుర్గుణాలు ఏంటి, నేను చేసిన చెడు పనులు ఏంటి, నేను చేసిన తప్పులేంటి అనేది ఆలోచించుకోవాలి. దాన్ని మార్చుకోవాలి. జీవితాన్ని ఎప్పటికప్పుడు సంస్కరించుకోవాలి. మంచి మనస్సును కలిగి మంచి భావంతో పవిత్రత కలిగి ఉంటే మనం భగవంతుడికి అందించేటువంటి మిగతా ఏమీ కూడా బహుమతులు కావండి. మన యొక్క పవిత్రమైనటువంటి మనస్సే మనకు భగవంతుడికి మనం అందించేటువంటి బహుమతి. మనం ఎంత ప్రసాదం ఇచ్చాము, ఎన్ని పువ్వులు పెట్టాము, ఎన్ని కాయలు పెట్టాము, ఇవన్నీ కూడా భగవంతుడు చూస్తాడు అనుకుంటాం. కానీ మన మనస్సు పవిత్రంగా లేకపోతే భగవంతుడు వాటిని ఏంటి కూడా చూడదు. కాబట్టి మనందరికన్నా ఉత్కృష్టమైనటువంటి శక్తి ఈ లోకంలో, ఈ సర్వ సృష్టిలో, ఈ విశ్వంలో మనలోనూ నిండి మనల్ని నడిపిస్తుంది. కాబట్టి ఆ శక్తిని మనం ఆసక్తితోటి రోజు భక్తితోటి ప్రార్థిస్తూ నిరంతరం భగవత్ చింతనతోటి మనస్సును పవిత్రీకరింపజేసుకుని
పవిత్రతతోటి శీలాన్ని కలిగి ఉండి మంచి మార్గంలో వెళ్దాం. దానికి భగవద్గీత అవగాహన ప్రాతిపదికగా ఏర్పడాలని అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తూ నాకు ఈరోజు ఈ అవకాశాన్ని, ఈ అవధానాన్ని నిర్వహించడానికి అవకాశాన్ని కల్పించినందుకు ఉదయకళానిధి సంస్థ వారికి, ముఖ్యంగా శిఖా గణేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవధాన ప్రక్రియలో పాల్గొన్నటువంటి అతిథులు శ్రీనివాస్ గారు, శ్రీనివాసాచార్యులు గారు, ఇరువురు ఆచార్యులు కాబట్టి శ్రీనివాస్ గారితో అలాగే రాష్ట్రీయులందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు ఈ అవధానాన్ని ఏదో చెప్పేస్తున్నారని అందరూ చెప్పేస్తారులే మనం ఎందుకు చూడడం అనుకోకుండా శ్రద్ధగా ఇక్కడ ఉండి వీక్షించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వస్తి. తెలియదు కానీ ఇక్కడ పాల్గొన్న తర్వాత చాలా ఒక ఎంతూసియాటిస్ట్గా ఉంది నాకు. ఇంకా నేర్చుకున్నాం, ఎంతమంది ఉన్నారు, మనం ఏం నేర్చుకోవట్లేదు, మనం కూడా ఏదో నేర్చుకోవాలి అన్న తాపత్రయం ఇక్కడ నుంచి నాకు మొదలైంది. తర్వాత ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈసారి ప్రప్రథమంగా మనం ఇక్కడ జయరాజ పక్షాలు రామదేవి గోశాలలో భగవద్గీత సమ్మర్ క్యాంప్గా స్టార్ట్ చేద్దామని శ్రీనివాస్ గారు, విమల గారు ముందుకొచ్చారు. సరే ఓకే, సమ్మర్ క్యాంప్గా 30 రోజులు అంటే ఈ నెల రోజులు సమ్మర్లో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మెయిన్గా అంటే బయట పిల్లలు తిరుగుతూ టీవీలో సినిమాలు చూసుకుంటూ వేరే వ్యాపకాల్లో ఉండే వరకు హాయిగా వచ్చి ఇక్కడ అదే కాకుండా యోగా ప్రాణాయామం కూడా నేర్చుకుంటూ చక్కగా ఉంటారు. వీళ్ళు మంచిగా తీర్చిదిద్దారు వారి తాపత్రయానికి చాలా సంతోషం. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు. నేర్పిస్తూ కూడా తర్వాత ఇంకొక మేడం ఉన్నారు, ఆవిడ సంగీత పరంగా నేర్పిస్తూ నీతి కథలు కూడా మన సూర్య అనే అబ్బాయి అన్నా సూర్య భారత రామాయణ ఇత్యాలు చిన్న చిన్న నీతి కథలు నేర్పిస్తూ పిల్లలకి ఏదో విధంగా దగ్గరగా తీసుకొస్తూ ఎంకరేజ్ చేస్తూ ఈరోజు విశేషంగా నేను చూశానండి. నిజంగానే పాపాలు ఎంత చక్కగా చెప్తున్నారో అవధాని గారు, వారు వారిని ఫాలో అవుతూ పిల్లలు 20 రోజులు కాదు, దీంట్లో 10 రోజుల కింద జాయిన్ అయిన వాడు 10 రోజుల కింద జాయిన్ అయిన వాడు కూడా ఇంత చక్కని పాపాలు మొదలవడం పెట్టగానే అందుకుని పాడుతున్నారంటే నిజంగా ఎంత అద్భుతంగా అనిపిస్తుందంటే చాలా ఆనందంగా ఉందండి. ఈ నిజంగా చెప్పాలంటే ఈ హాలు మొత్తం ధన్యమైందండి. నిర్వహించి మన ఫ్యూచర్ జనరేషన్ డెఫినెట్గా మనము భగవద్గీత పరంగా మనం చేద్దామని చేస్తున్నాం. వేదికని అలంకరించిన పెద్దలకు, అదేవిధంగా ముందర ఉన్న గీతామాతలకు, ఉత్తమ పురుషులకు, పురుషోత్తములకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. సమయం మన దగ్గర చాలా తక్కువగా ఉన్నది కాబట్టి మనము తక్కువగానే మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. భారతదేశం చాలా గొప్ప దేశం. భారతదేశం ప్రపంచానికి ఆదర్శమైన దేశం. భారతదేశంలో పుట్టి భగవద్గీతని అధ్యయనం చేయకపోతే మనమందరం కూడా చాలా తప్పు చేసిన వాళ్ళము. ఇలాంటి పుణ్య భూమిలో పుట్టినామంటే అనేక జన్మల సంస్కారం వలన ఇక్కడ పుట్టినాం. ఈ రోజు మనము గీతావధానం చేసుకున్నామంటే ఇది అనేక జన్మల సుకృతం. మన తాతలు, మన ముత్తాతలు, మన పెద్దలు, మన ఋషులు, మన యోగులు, మన త్యాగులు, మన తపస్విలు ఎంతో మంది కష్టపడి ఇష్టపడి భారతదేశ వారసత్వ సంపదను, వేద వాంగ్మయాన్ని కాపాడుతూ వచ్చినటువంటి మహర్షులందరూ మనకు పెట్టినటువంటి భిక్ష ఇది. ఆ భిక్షను తింటూ దానిని సమర్థవంతంగా చెప్పుకోలేక, అలాంటి జ్ఞానాన్ని ప్రసరింపజేయలేక మనమందరం కూడా అధోగతి పాలవుతున్నాం. ఇక్కడ 8 మంది అడుగుతున్నారు, ఒక ఆయన సమాధానం చెప్తున్నాడు. చూడండి, ఈ ప్రకృతి కూడా 8 విధాలుగా ఒక మనిషిని సతమతం చేస్తుంది. సతమతం చేసినప్పటికీ కూడా అక్కడ కూర్చున్నటువంటి జ్ఞాని
ధీరుడు, అవధాని సమర్థవంతంగా తన జ్ఞానంతో, చతురతతో, అద్భుతమైనటువంటి సరళితో సమాధానాన్ని చెప్పగలిగారు. అదేవిధంగా మనమందరం కూడా అష్ట కష్టాలు పడుతున్నాం. అష్టదా ప్రకృతి మీకు బాగా తెలిసి ఉండాలి. భూమి రాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవ చ అహంకారయ్యతి యంబే భిన్నా ప్రకృతి రష్టధ. ఈ 8 జడములు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, మనసు, బుద్ధి, అహంకారం. ఈ విధంగానే మన జీవితంలో కూడా ఈ జడ పదార్థాలు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ధీరుడమైనటువంటి చైతన్యం కలిగినటువంటి ఈ హీరో అంటే హీరో ఎవరు? జీవాత్మ. ఈ జీవాత్మ కూడా అష్టద ప్రకృతి చేత చిక్కుబడి ఉన్నాడు. దీనికి ఈ ప్రకృతిని జయించి స్వల్ప చైతన్యం కలిగినటువంటి మనము, అల్ప చైతన్యం కలిగినటువంటి మనము పరమ చైతన్యముతో తాదాత్మ్యం చెందడమే యోగము. అలాంటి యోగము నేర్పింది నా పుణ్యభూమి, నా భరత భూమి. అలాంటి భూమిలో పుట్టిన మనమందరం కూడా భగవద్గీతని అధ్యయనం చేయాలి. ఏది తెలుసుకుంటే ఇంకా ఈ ప్రపంచంలో తెలుసుకోవడానికి మిగిలి ఉండదో అలాంటి జ్ఞానం నా భారతదేశం ఇచ్చింది. ఏ దేశములో జ్ఞానం లేని రోజు ఒక దివ్య జ్యోతిగా వెలిగినటువంటి దేశం నా భారతదేశం. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు సామాన్యులు కాదు. నా దృష్టిలో ఒక్కొక్కరు 1,25,000 మందితో సమానం. ఎందుకు? ఈ ప్రపంచానికి మనమే ఆదర్శం. భారతదేశంలో ఉండి, భాగ్యనగరంలో ఉండి ఇట్లాంటి చక్కని జ్ఞానానికి వారసులమైనటువంటి మనము వేద జ్ఞానానికి వారసులం. కాబట్టి ఏది తెలుసుకుంటే అంతా తెలుస్తుందో, అంతము లేని జ్ఞానము తెలుస్తుందో. జ్ఞానం ఏహం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోర్యజ్ఞాతవ్యవశిష్యతే. హే అర్జున, ఏది తెలుసుకుంటే ఈ ప్రపంచంలో తెలుసుకోవడానికి శేషము కూడా మిగిలి ఉండదో అలాంటి జ్ఞానాన్ని నేను ఇస్తాను. ఎందుకు? నన్ను ఎవ్వరు తెలుసుకోలేకపోతున్నారు ఈ ప్రపంచంలో. నా గురించి నేనే చెప్పాలి. నేను భగవంతుడిని చెప్తున్నాను కాబట్టి నా భాష చక్కగా అర్థం చేసుకో అర్జున, లేకపోతే మీరందరూ అధోగతి పాలైపోతారు. అలాంటి జ్ఞానాన్ని భారతదేశములో పుట్టి మనం అధ్యయనం చేస్తలేము. ఎందుకు? నమే విదుస్సురగణాః ప్రభవన్న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీనాంచ సర్వశః. నేను దేవతలకు కూడా అర్థం కాదు, మహర్షులకు అసలే అర్థం కాదు. ఎందుకో? వాళ్ళందరూ నా మనసు ద్వారా ఉద్భవింపబడ్డారు. కాబట్టి నా జ్ఞానాన్ని నేనే చెప్పాలి అని భగవంతుడు స్వయంగా చెప్పినటువంటిది, పరిపూర్ణంగా చెప్పినటువంటిది, ప్రస్ఫుటంగా చెప్పినటువంటి జ్ఞానము ఒక్క భారతదేశంలోనే ఉన్నది. కాబట్టి అలాంటి ఋషులకు, యోగులకు, మహాత్ములకు, మన తల్లిదండ్రులకు, మన పెద్దలకు, మనని ఆదరిస్తున్నటువంటి సమాజానికి గట్టిగా ఒక సపట్లు కొట్టాలి. సైన్యంలో పనిచేసినటువంటి వ్యక్తిని, భారతదేశంలో సైన్యంలో పనిచేసి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మర్చిపోతున్నటువంటి చిన్నారులు, పెద్దలు, ముసలుళ్ళు వీళ్ళందరూ ఎక్కడ పోతున్నారు? జీవితంలో ప్రకృతి వశమైపోతున్నారు. పరమాత్మని తెలుసుకోవడానికి వచ్చి ప్రకృతిలో మనం ఇరుక్కుపోయి అష్ట కష్టాలు పడుతున్నాం. అలాంటి అవధానమైనటువంటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి గౌరవనీయులు శ్రీ శిఖా గణేష్ గారు చాలా సాదరంగా ఆహ్వానించారు. నేను భగవద్గీత గురించి మాట్లాడితే కనీసం ఒక 3-4 గంటలు టైం పడుతుంది, కానీ అంత సమయం ఇక్కడ లేదు మనకు. అలాంటి ఉద్ధృతమైనటువంటి విశిష్టమైనటువంటి జ్ఞానాన్ని భగవద్గీతలో పరిపూర్ణంగా ఉంచారు. 4 వేదాల సారం ఉన్నది, 18 పురాణాల సారం ఉన్నది, 6 దర్శనాల సారం ఉన్నది, అనేకమైన ఉపనిషత్తుల సారం భగవద్గీతలో ఉన్నది. ఒక్క భగవద్గీత అర్థమైతే విశ్వంలో ఉన్నటువంటి సర్వ వాంగ్మయాలు కూడా అర్థమవుతాయి. విశ్వంలో ఉన్న సర్వ వాంగ్మయాలను మీరందరూ అధ్యయనం చేసి భగవద్గీత అర్థం కాకపోతే వాడికి ఏమి అర్థం కానట్టే లెక్క. అలాంటి జ్ఞాన ప్రసరణ చేసింది నా భారతదేశం. అలాంటి పుణ్యభూమిలో పుట్టినటువంటి మనము, నేను చిన్నవాడిని, మా ఇల్లు చిన్నకున్నది, మా వస్తువులు తక్కువన్నాయి, నేను మాట్లాడలేను, నేను తినలేను, నేను తిరగలేను అనేటటువంటి కుసంస్కారానికి మనము నాంది పలుకుతున్నాము. లేవండి, మేల్కోండి వీరులారా, మీరందరూ అధ్యయనం చేయండి, అధ్యాపనం చేయండి, మహావీరులాగా ఎదగండి. భారతదేశం నేర్పుకు, ఓర్పుకు, కూర్పుకు, మార్పుకు, ఓదార్పుకు ఆనవాయి. అలాంటి భారతదేశంలో పుట్టిన మనము ప్రపంచానికి విశ్వగురువుగా ఉండాలి,
విశ్వాన్ని ఒక మహోన్నతమైన స్థితికి నడిపించే స్థాయికి మనం అందరం ఎదగాలి. అలాంటి జ్ఞానాన్ని ప్రసరించినటువంటి నా దేశం భారతదేశం. భారత్ మాతా కీ జై. చెప్తాను, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. కృష్ణం వందే, కృష్ణం వందే, కృష్ణం వందే, జై హింద్. ఎందుకంటే నాకు సమయం ఇస్తే మినిమం 2-3 గంటలు పడుతుంది. మహాశయులారా, అనతి కాలంలో ఎందుకు ముగించాలంటే మీరందరింటికి పోవాలి. కానీ నేను అభినందిస్తూ ఆశీర్వదిస్తూ మహోన్నతమైన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శిఖా గణేష్ గారిని మరొకసారి అభినందిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు ఇంటింట్లో గల్లీ గల్లీలో భారతదేశం మొత్తం వెళ్ళి విరియాలని కోరుకుంటూ, ఆ పరమాత్మని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతా కీ జై. కనిపిస్తున్నాడు కానీ మన విక్రమార్కుడు గీతావధానమే కాదు, సాహిత్యావధానాన్ని కూడా అంతే పట్టుదలతో నేర్చుకున్నాడు, అంతే విద్వత్తుతో చేశాడు. అందులో అవధానం అనేది ప్రత్యక్షంగా చూశాను. వాడి సాహిత్యావధానాన్ని కూడా, ఎందుకంటే అవధానంలో